దైవ కుమారుడికి పట్టమహిషిగా సింహాసనం ఎక్కబోతున్నటువంటి వధువు భూమి మీదనే రెడీ చేయబడుతుంది, భూమి మీదనే సిద్ధమవుతుంది. ఈ వధువు యొక్క సిద్ధపాటు స్థితిగతులను పరలోకం కనిపెడుతుంది. రెండవది పాతాళలోకం కూడా కనిపెడుతుంది. పాతాళలోకపు శక్తులు, అంధకార శక్తులు, పాతాళంలో ఉన్న వాళ్ళకి ఈ భూమి మీద జరిగే సంభవాలు ఏం తెలుసు అని కొంతమందికి ధర్మ సందేహం రావచ్చు. పాతాళలోకంలో ఒక అంధకార సామ్రాజ్యం ఉంది. ఆ అంధకార సామ్రాజ్య స్థాపకుడు అపవాది. వాటికి 2 ప్లేస్లు ఉన్నాయి. పాతాళంలో కొంత భాగం వాడు మెయింటైన్ చేస్తున్నాడు. అలాగే భూమి పై భాగంలో ఉన్నటువంటి ఆకాశ మండలం, అది పరలోకం కాదు, పరదైసు కాదు. పరలోకం కాదు, పరదైసు కాదు. ఆ భూమి యొక్క పై భాగం ఆకాశ మండలం. ఆ ఆకాశ మండలంలో కొంతమంది సైన్య సమూహాన్ని, అలాగే పాతాళంలో కూడా అంధకార సామ్రాజ్యాన్ని స్థాపించి అక్కడ కొంతమంది సమూహాన్ని వాడు సిద్ధపరచుకొని ఉన్నాడు. కాబట్టి పాతాళలోక రాజ్యాధిపతి లేక పాతాళ రాజ్యాధిపతి లేక అంధకార సామ్రాజ్య అధిపతి అయినటువంటి అపవాది ఒకడు, వాడి సంబంధమైనటువంటి సైన్య సమూహాలు భూలోకాన్నే కనిపెడుతున్నాయి. పరలోకంలో ఉన్నటువంటి దేవుడు, పరలోక సైన్య సమూహాలు కూడా భూలోకాన్నే కనిపెడుతున్నాయి. భూలోకాన్ని కనిపెడుతున్నాయంటే భూలోకంలో ఎక్కడో ఎవరినో లేకపోతే ఏదో ప్రదేశాన్ని కనిపెడుతున్నారని అనుకుంటే నువ్వు తప్పులో కాలేసినట్లే. వేరే ఏది కాదు, సముద్రాలు లేకపోతే అడవులు, ఎడార్లు ఇవి కాదు కనిపెడుతుంది. వాగులు, వంకలు, డొంకలు, పొలాలు, భూమి బుట్ర ఇవి కాదు కనిపెడుతుంది. భూమి మీద మనల్నే కనిపెడుతున్నారు. మన జీవితాల్లో జరుగుతున్నటువంటి మార్పులు కనిపెడుతున్నారు. స్థితిగతులు, సంభవాలు కనిపెడుతున్నారు. ఎక్కడ కనిపెడుతున్నారు? పరలోకవాసులు కనిపెడుతున్నారు. ఆకాశ మండలం ముందు ఉన్నటువంటి సమూహము లేదా పాతాళ సమూహము, ఈ 2 లోకాలు కూడా మనల్ని కనిపెడుతున్నాయి. దీని గురించి చాలామంది పట్టించుకునే పరిస్థితి లేదు. ఏ మనిషికి ఆ మనిషి దేవుణ్ణి ఎరగనోళ్ళ సంగతి ప్రక్కన పెడితే, దేవుని ఎరిగిన వాళ్ళకు కూడా ఇందును గూర్చిన అవగాహన లేదు. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు అది మీ దృష్టిలోనికి తీసుకొచ్చినట్లు నన్ను ప్రేరేపించాడు. ఇందులో చెడ్డవాళ్ల గురించి, మంచి వాళ్ళ గురించి, అందరి గురించి కూడా అక్కడ ప్రస్తావన వస్తుంది, సంభాషణ జరుగుతుంది. అహబు అనేవాడు ఇశ్రాయేలుకు రాజు, కానీ దుష్టుడైన అహబు. భార్య యెజబెలు మాటలు విని జీవంగల దేవుని వైపు నుండి ఇశ్రాయేలు జనాంగాన్ని బయలు వైపు త్రిప్పటానికి అంగీకరించి తల వంచి భార్యకు విధేయుడై దేవునికి అవిధేయుడై భ్రష్టుడైపోయినటువంటి అహబు యొక్క జీవితం భూమి మీద నడుస్తున్న టైం అది. ఆ టైంలో అహబు ఎన్నో రకాల దుష్ట కార్యాలు చేశాడు. యెహోవా ప్రవక్తలను యెజబెలు చంపిస్తుంటే గుడ్లు అప్పగించి చూస్తూ ఉన్నాడు. కానీ నా పితరులు అనుసరించినటువంటి యెహోవా ప్రవక్తలకు కీడు జరుగుతుంది అని వీసమంతా కూడా బాధపడిన వాడు కాడు. ఇలాంటి అహబుకి క్లైమాక్స్ సీన్ అది, ముగింపు ఘట్టం అది. ఆ ముగింపు ఘట్టంలో అహబు శాపము, ఏలియా యొక్క శాపము నెరవేర్చబడినట్లు అహబు ఒక ప్లేస్లో హతుడు కావాలి. అది దేవుని నిర్ణయం. ఎందుకంటే తన దాసుడైన ఏలియా ఇచ్చినటువంటి శాపం యొక్క నెరవేర్పు జరగాలి. నాబోతు అనే వాని యొక్క రక్తము ఎక్కడ కుక్కలు నాకెనో అక్కడ అహబు నీ రక్తము కుక్కలు నాకాలి.
ఇది ఏలియా అహాబుకు చెప్పినటువంటి విషయం. అది నెరవేర్చే సమయం ఆసన్నమైంది. అది నెరవేరాలంటే ఈ అహాబు అనేవాడు ఒక ప్రదేశానికి వెళ్ళి అక్కడ యుద్ధంలో ప్రాణం పోగొట్టుకోవాలి. అక్కడి నుంచి వాని రథం తీసుకొచ్చి, రక్తంతో తడిసిన రథం తీసుకొచ్చి, నాబోతు రక్తం పడ్డ చోట అది కడగబడాలి. అక్కడ ఒక పెద్ద ప్లాన్ ఉంది. అక్కడ ఇదంతా జరగాలి అంటే ఏం చేయాలి అని అహాబు అనేవాడి యొక్క జీవితాన్ని గురించి అక్కడ పెద్ద సంభాషణ స్టార్ట్ అయింది. అక్కడ అది చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు నాకు ఓ డౌట్ వచ్చింది. ఏంటంటే, అహాబు భూమి మీద మానవుడు, పరలోక సైన్యాలు అంటే దేవదూతల గుంపులు. అందులో రకరకాల కేటగిరీస్ ఉన్నాయి, మీకు దాదాపు గతంలో చెప్పాను. దేవుడు కూర్చున్నాడు, ప్రభువు కూర్చున్నాడు, పరలోక సైన్య సమూహాలు కూర్చున్నారు. వాళ్ళు సంభాషించుకోవడానికి ఇంకా వేరే సంగతులు ఏమి లేవా, వేరే లోకాలేమీ లేవా? అనేక లోకాలను దేవుడు సృష్టించాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలలో ఆయన తన ప్రియ కుమారుని ద్వారా ప్రపంచములను నిర్మించెను. ప్రపంచము కాదు, ప్రపంచములను నిర్మించను అన్నాడు. ఒక ప్రపంచాన్ని కాదు, అనేక ప్రపంచాలను నిర్మించాడు. పరమగీతంలో అంటాడు, 60 మంది రాణులు, 80 మంది ఉపపత్నులు, లెక్కకు మించిన కన్యకలను గలరు అన్నాడు. పరమగీతంలో కన్యక ప్రస్తావన వచ్చింది, స్త్రీ ప్రస్తావన వచ్చింది అంటే అది అక్షరార్థంగా స్త్రీ కాదు, స్త్రీ అనుకోకూడదు, భక్త సమాజం అనే అనుకోవాలి. పరమగీతము, ప్రకటన గ్రంథము, ప్రసంగి గ్రంథం కూడా గూఢార్థంతో ఉంటాయి. కావ్య గ్రంథాలు ఏది? పరమగీతము, ప్రసంగి కొంచెం గూఢభావంతో, ఉపమాన భాష, యౌగికార్థంతో కూడినటువంటి భావాలు ఆ వచనాలలో ఉంటాయి. ప్రకటన గ్రంథం కూడా గూఢభావాలతోనే ఉంటుంది. ప్రకటన గ్రంథంలో స్త్రీ అనగానే అక్షరార్థంగా స్త్రీ అనుకోవడానికి వీల్లేదు. ప్రకటన గ్రంథంలో 3 స్త్రీలు కనపడతారు. ఒక స్త్రీ మహాబబులోను వేశ్య, మరో స్త్రీ ఇశ్రాయేలు జనాంగము, మరో స్త్రీ సంఘకన్య, పెండ్లి కుమార్తె, గొర్రెపిల్ల యొక్క భార్య. అర్థమైందా? అక్కడ స్త్రీలు, స్త్రీ అని ప్రస్తావించిన చోట నిజంగా అక్షరార్థంగా స్త్రీ కాదు, ఉపమాన భాషలో స్త్రీ అంటే ఒక గుంపు, ఒక సమూహం, భక్త సమాజము లేదా లోకము. లోకానికి ఏం పేరు పెట్టాడు? మహాబబులోను వేశ్య. ప్రకటన గ్రంథము 17లో ఆ ప్రస్తావన ఉంటుంది. ఏంటి అంటే మీకు సందర్భం వచ్చింది కాబట్టి ఉపయోగపడింది, చూసుకుందాం ఒక్కసారి. అది చూస్తే మీకు గుర్తుంటుంది. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 18వ వచనం. ఫస్ట్ ఏం చేస్తారంటే, 1వ వచనం నుంచి చదవండి. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగూ చెప్పాను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరచెదను. ఏమని చెప్పాడు ఇక్కడ? మహావేశ్య అని చెప్పాడు. తర్వాత 2, భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి. అప్పుడు అతడు చాలు. ఇక ఆ తరువాత ఇక్కడ మహావేశ్య అన్నాడు, ఆమె అని ప్రస్తావించాడు. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి అని ప్రస్తావించాడు. 3వ వచనంలో దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చుండిన యొక్క స్త్రీని చూచి తిని, ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయుచున్న విచార సంబంధమైన అపవిత్ర కార్యములతో నిండిన యొక్క సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండెను. దాని నొసట దాని పేరు ఇలాగూ వ్రాయబడి ఉండెను, మర్మము వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికి నీ తల్లి అయిన మహాబబులోను. చూసారా? ఇంకా వర్ణన చెప్తాడు, వర్ణన. మహాబబులోను
మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లి ఉండుట చూచి తిని. ఓకేనా? ఇంతకు ఎవరు ఆ స్త్రీ అంటే 18వ వచనంలో చెబుతాడు. 17వ అధ్యాయము 18వ వచనం. మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ మహాపట్టణమే. అద్దుగో. మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు మహాపట్టణమే అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఒక స్త్రీ కనపడుతుంది. తర్వాత ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో 1వ వచనం నుంచి చూస్తే అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకుని యొక్క స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయు. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలును 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రముల్లో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయి ఉన్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. సమస్త జనములను ఇనుప దండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనిపోబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమస్త జనములను ఇనుపదండముతో ఏలేటువంటి శిశువు, మగ శిశువుని గన్నదాస్తి. సమస్త జనులను ఇనుపదండంతో ఏలేవాడు ఎవరో మీకు తెలుసు. కీర్తనల గ్రంథము 2వ కీర్తనలో నన్ను అడుగుము జనములను, చూడు ఒక్కసారి 2:8 వచనం. 2:8 నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఇనుప దండముతో నీవు వారిని నలుగొట్టెదవు. ఎవరు ఈయన? పైన చదువు, 7వ వచనం చదువు. కట్టడను నేను వివరించేదను. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. నేను నిన్ను కనియున్నాను. నేను ఏడబెట్టా? ఉందా లేదా? నేనుందా? నేడు రైట్. అయితే ఎవరి కుమారుడు? నీకు తెలుసు, సింపులే. దైవ కుమారుడైన క్రీస్తు ఇనుపదండముతో వారిని ఏలేటువంటి వ్యక్తి. తెలుసు కదా, ఇంకా డౌట్ లేదు అక్కడ. ఆ స్త్రీ ఇనుపదండముతో ఏలేటువంటి శిశువుని కన్నది. ఆ శిశువు దేవుని యొద్దకు తీసుకొని పోబడ్డాడు. సరే, ఇప్పుడు ఆ స్త్రీ ఎవరు అంటే కొంతమంది సంఘం అనుకున్నారు, అభిప్రాయపడ్డారు. తప్పులేదు, వారి అభిప్రాయం వారిది, దాన్ని మనం ఆక్షేపించడానికి లేదు. కొన్ని ప్రత్యక్షతలు కొందరికి అందవచ్చు, అందకపోవచ్చు. కానీ ఆ స్త్రీ సంఘము కాదు, ఇశ్రాయేలు జనాంగం. సూర్యుని ధరించుకున్నది, చంద్రుని పాదము కింద కలిగి ఉన్నది, 12 నక్షత్రాల కిరీటం పెట్టుకొని కూర్చుంది. ఈమె గర్భిణి అయి బిడ్డని కన్నది. ఆ బిడ్డ సమస్త జనములను ఇనుపదండముతో ఏలేటువంటి వాడు. బాగా గమనించాలి. ఎవరు ఆ స్త్రీ అంటే, ఏ గోత్రం, ఏ జనాంగంలో నుండి యేసు లైన్లోకి వచ్చాడో ఆ జనాంగానికి సంబంధించిందే ఆ స్త్రీ, ఇశ్రాయేలు జనాంగం. సో దానికి సాదృశ్యంగా అక్కడ స్త్రీని ప్రస్తావించాడు. అక్కడ ఓ స్త్రీ. తర్వాత జస్ట్ ఇటు పక్క చూసేసేయండి, మన అంశం అది కాదు, ఊరక సందర్భానుసారంగా వచ్చింది కాబట్టి చూపిస్తున్నాను అంతే. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 10వ వచనం చదువు. 3వ స్త్రీ కనపడిద్ది ప్రకటనలో. ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి, యెరూషలేమును పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. మళ్ళొక్కసారి చదువు నాయన. ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి, యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ స్త్రీ
దానికి ముందు ఏమంటాడండి? రమ్ము గొర్రెపిల్ల భార్యను నీకు చూపెదను అన్నాడా? అనలేదా? అంతటా ఆ, ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకుని 7 దేవదూతల్లో ఒకడు వచ్చి ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి. ఇక్కడ మళ్ళా స్త్రీ ప్రస్తావన వచ్చింది. సో 3 స్త్రీలు. మొదటి స్త్రీ మహాబబులోను వేశ్య, రెండవ స్త్రీ ఇశ్రాయేలు జనాంగము, మూడవ స్త్రీ సంఘము. మహాబబులోను వేశ్య అంటే ఎవరండి? లోకము. కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా స్త్రీలు, ప్రకటనలో స్త్రీ అనగానే అక్షరార్థంగా స్త్రీ అని తీసుకోకూడదు. ఇక్కడే కాదు, ఇంకా ఏ విధంగా ప్రకటనలో స్త్రీ అనే ప్రస్తావన వచ్చినా కూడా దాన్ని అక్షరార్థంగా తీసుకోకూడదు. అందులో గూఢభావం ఉంది, యౌగికార్థం ఉంది. దాన్ని తీసుకొని వ్యాఖ్యానించుకుంటేనే న్యాయం జరిగిద్ది, లేకపోతే ప్రమాదం. సరే, దాన్ని ప్రక్కన ఉంచుదాం. అలాగే ప్రసంగి గ్రంథంలోను, అలాగే పరమగీతంలో కూడా లెక్కకు మించిన కన్యకలు గలరు అన్నాడు. గనుక కన్యక అంటే అక్షరార్థంగా ఒక స్త్రీ అని కాదు, మరి ఎవరు అంటే ఒక 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 సమాజము, ఒక భక్త సమాజం అని చెప్పుకోవచ్చు. ఇట్లాగా లెక్కకు మించినటువంటి భక్త సమాజాలు, నాకు తెలిసి భూమి మీద భక్త సమాజం ఒకటి ఉంటే, ఇట్లాంటి లోకాలు, కోటాను కోట్ల లోకాలు, మహిమ లోకాలు ఎన్నో సృజించాడు దేవుడు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆయన సృజించినటువంటి కోటాను కోట్ల మహిమ లోకాల్లో జరుగుతున్న సన్నివేశాలను ఆయన అంతగా పట్టించుకోవటం లేదు. కానీ ఆ లోకాలు, ఆ సృష్టి అదంతా ప్రక్కన పెట్టేసి భూలోకాన్ని గమనిస్తూ ఉన్నాడు ఆయన. అంతేకాదు, పరలోక సైన్య సమూహాలు కూడా భూలోకాన్నే కనిపెట్టినాయి. భూలోకంలో వ్యక్తుల జీవితాల్లో కొన్ని సన్నివేశాలు అనుమతిస్తూ, కొన్ని సన్నివేశాలు కల్పిస్తూ, కొన్ని సందర్భాలు నడిపిస్తూ అక్కడ వ్యవహారం జరుగుతుంది. పరలోకంలో ఏం జరుగుతుంది అనే దానికి ఒక సమాధానంగా ఇది చెప్పొచ్చు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? తర్వాత, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను అన్న మాట హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో దొరుకుతుంది. నేడు అనే పదం అక్కడ యాడైంది. ఓకేనా? నేను, నేడు, నేను అనే మాట. సరే, తర్వాత విషయానికి వద్దాం. ఈ 2 సందర్భం మీకు ఉపయోగపడుద్దని చెప్పాను. ఈ మొత్తాన్ని పక్కన పెట్టేస్తా. ఇక మెయిన్ విషయంలోకి వస్తాను. ఎందుకంటే మళ్ళీ వెతుకులాట్లోకి పోయామనుకో అసలు పోయిద్ది, అదొక సమస్య అవుతుంది మనకి, అందుకని చెప్తున్నాను. సరే, భూమి మీద జరుగుతున్నటువంటి స్థితిగతులన్నిటిని కూడా పరిశీలన చేస్తేనే కదా అక్కడ ఆ సంభాషణ వచ్చింది. అహబు రామోత్ గిలాదు మీదికి పోయి ఓడిపోవునట్లు ఎవరు అతన్ని ప్రేరేపించేదరు, ఎట్లా ప్రేరేపిస్తారని దేవుడు పరలోక సైన్య సమూహాలు, కొందరు ఈ ప్రక్కన కొందరు ఆ పక్కన, సింహాసనం ఆవరించి ఉంటే వాళ్ళందరితో మాట్లాడుతున్నాడు. సృష్టికర్త అయిన దేవుడు, విశ్వనిర్మాత అయిన దేవుడు మనకంటే మహిమ కలిగినటువంటి దేవదూతల్ని తన చుట్టూ పెట్టుకుని వాళ్లతో మన భూ సంబంధమైన విషయాలను గురించి సంభాషిస్తున్నాడు. అంటే పరలోకం భూలోకాన్ని ఎంత సీరియస్గా తీసుకుందో మనం గుర్తుపట్టొచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏదో టైంపాస్ కోసమో లేదా కాలక్షేపం కోసమో కాదు, ఆయన సంకల్పాలు నెరవేర్చడం కోసం. అహబు రామోత్ గిలాదు మీదకి పోయి ఎఫెక్ట్ అయ్యేటట్టు ఎవరు చేస్తారంటే అక్కడ వాళ్ళు కొందరు ఇలాగున్నా కొందరు అలాగున్నా మాట్లాడుతున్నారట. ఇప్పుడు అహబు లైఫ్ను గురించి అలాగా మాట్లాడిన దేవుడు ఆ ఒక్కడి విషయమే ఎలా సంభాషించాడా, ఇంకా ఎవరి గురించి అయినా సంభాషించాడా అంటే, ఏబు గ్రంథం 1వ అధ్యాయం మీరు కనిపెట్టినట్లయితే దేవుని దూతలందరూ యెహోవా సముఖమున సమకూడి దినమొకటి తటస్థింపగా అందరు అక్కడ గ్యాదర్ అయితే భూలోకంలో నుండి అపవాది అనేవాడు కూడా పోయాడు. పోతే అక్కడ మళ్ళా ఏబు సంగతి సంభాషణలోకి వచ్చింది. నా సేవకుడైన ఏబు సంగతి విచారించితివా, ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును యథార్థవంతుడు న్యాయవర్తనుడై ఉండి యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడొక్కడును లేడు అన్నాడు.
గమనించండి, అహబు దుష్టుడు, దుష్టుని గురించిన ప్రస్తావన అక్కడ వచ్చింది. ఏబు భక్తుడు, భక్తుని గురించినటువంటి సంభాషణ కూడా అక్కడ వచ్చింది. భక్తిహీనుని గూర్చిన సంభాషణ అక్కడ జరిగిద్ది, బాగా వినాలి. భక్తుని గూర్చిన సంభాషణ కూడా అక్కడ జరిగిద్ది. అంటే వాళ్ళ రేంజ్ వేరు. అహబు రాజే, ఏబు కూడా భక్తుడు కాబట్టి వాళ్ళ గురించి సంభాషణ వచ్చిందంటే అదేదో మనం వినటానికి కూడా బాగుంది, చెప్పుకోవటానికి బాగుంది. కానీ అన్నయ్య, నీ గురించి నా గురించి ఏం సంభాషణ, మరి ఊహించుకోవటానికి కూడా అంత విలువగా లేదు అని ఒకవేళ కొంపదీసి మీరు అనుకుంటే నిజంగా కొంప తీసినట్టే అయింది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే పొరపాటును కూడా అలా అనుకోవద్దు. మన గురించి కూడా అక్కడ సంభాషణ జరుగుద్ది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అర్థమైందా? సరే, ఇప్పుడు ఈ రెండు సందర్భాల్లో కూడా అపవాది యొక్క జోక్యం ఉంది. చూడండి మీరు కావాలంటే. అహబు రామోద్గిలాదు మీదికి పోయి అక్కడ ఓడిపోవునట్లు అతన్ని ఎవరు ప్రేరేపిస్తారు అంటే, పరలోకంలో ఉన్నటువంటి ఆ సైన్య సమూహాలు గుంపులు గుంపులు అయితే ఉన్నారు, కానీ సరైన ఔడియా ఎవరికి చేతగాల. ఎందుకు చేతగాలేదు అంటే, ఆ వంచన, ఆ పనికిమాలిన బుద్ధులు వాళ్ళకు ఉంటే వాళ్ళు ఆడెందుకుంటారు? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వాళ్ళకి అవన్నీ, ఆ కపటం, ఆ మాయ, అంతా తెలీదు. అందుకే వాళ్ళు ఏదో చెప్తున్నారు కానీ ఏమీ వర్కౌట్ కాలేదు. అదే కొందరు ఇలాగున్నా, కొందరేమో ప్రభువా మనం ఇలా చేసి అతన్ని రేపొచ్చేమో అంటే కాదు. సరే ఈ బ్యాచ్ అంటారు ఈ పక్కోళ్ళు, ప్రభువా మనం ఇలా చేసి అతన్ని ఇలా రేపొచ్చామంటే కాదు. కొందరు ఇలాగునా, కొందరు అలాగునా సంభాషిస్తున్నారు ప్రభువుతో. ఈలోపు దేవుని ఎదుటికి ఒక ఆత్మ వచ్చిందట. ఈ ఆత్మ మీరు గుర్తుపట్టాలి. ఈ ఆత్మ అబద్ధాలాడే ఆత్మ. ఒక ఆత్మ దేవుని ఎదుటికి వచ్చేసింది. వచ్చి నాకు సెలవివ్వు, నేను వాళ్ళ మొత్తాన్ని ప్రేరేపించి అహబు రామోద్గిలాద్ మీదకి పోయేటట్టు నేను చేస్తాను అన్నాడు ఆ వచ్చిన ఆత్మ. అంటే ఎలా చేస్తావు అని అడిగాడు. ఏముంది, వెళ్ళి అహబు యొక్క ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా పోయి కూర్చుంటాను అన్నాడు. అహబుకి భజన చేసే ప్రవక్తలు ఉన్నారు, జీతగాళ్ళు. ఆ జీతగాళ్ళ యొక్క ప్రవచనాన్ని బాగా ముడేసుకుంటాడు మనోడు. సత్య ప్రవక్తలంటే ద్వేషం అతనికి. ఏలియాని నా పగవాడ అన్నోడోడు. దైవ ప్రవక్త, అగ్ని ప్రవక్త అయినటువంటి ఏలియా, యెహోవాకు ఇష్టుడైనటువంటి ఏలియా అహబుకు పగవాడయ్యాడు. శత్రువా, పగవాడా అంటాడు. కాబట్టి దేవ సేవకుణ్ణి శత్రువు అన్నవాడు దేవునికి కూడా శత్రువేవాడు. కాబట్టి వాడు యెహోవా సత్య ప్రవక్తలు ఒప్పుకోడు. వాడికి అబద్ధం అంటే ఇష్టం, సత్యం ఇష్టం ఉండదు. నొప్పి పుట్టుద్ది వాడికి సత్యం గురించి మాట్లాడితే. దేవుణ్ణి ఎరిగిన వాళ్ళల్లో కూడా ఈ రెండు జాతులు ఉన్నారు. సత్య ప్రేమికులు ఉన్నారు, అబద్ధ ప్రేమికులు ఉన్నారు. వినండి బాగా. సరే, అహబు యొక్క ప్రవక్తలు ఎంతమంది అయితే ఉన్నారు? దాదాపు 850 మంది ప్రవక్తలు ఉన్నారు. వాడి ప్రవక్తలు అంత జీతగాళ్లే, భజన చేసే బ్యాచ్. దేవుని పాదాల దగ్గర సాగిలపడి, సాష్టాంగపడి, దేవునితో నడిచి, దేవుని శక్తి పొందుకొని, దేవుని కొరకు రోషం కలిగి మండేటువంటి వాళ్ళు కాదు వాళ్ళంతా. వాళ్ళంతా రాజుగారి భజన బృందం. యెజబెలమ్మ రాగానే బయలు గొప్పోడు అంటారు, అహబు రాగానే యెహోవా కూడా గొప్పోడే అంటారు. ఎవరి భజన వాళ్ళకి చేస్తారన్నమాట. బయలు పేరట ప్రవచనాలు చెప్తారు, యెహోవా పేరట కూడా ప్రవచనాలు చెప్తారు. ఎవరికి ఏ టైపు భజన కావాలంటే ఆ టైప్ భజన చేసి పెడతారనమాట బాగా చక్కగా. కాబట్టి ఎటుగుడి వాళ్ళంతా అబద్ధాలు బ్యాచే కాబట్టి నాకు పని ఈజీ అవుతుందండి. వీళ్ళంతా పిచ్చి మాలోకాలు, వీళ్ళకి ఏం తెలుసు? ఆ తెలివితేటలు వీళ్ళకి ఎందుకు ఉంటాయండి? ఈ పరలోక సైన్య సమూహాలను అడుగుతా, వీళ్ళ బొంద వీళ్ళకి ఏం తెలుసు?
ఇట్లాంటివన్నీ మేము ప్రత్యేకంగా అనుభవాలు పొందాము ఈ అబద్ధాల్లో. కాబట్టి ఏం లేదు, నేను పోయి వాళ్ళందరి నోట్లో కూర్చుంటాను. చూడండి, వారి నోట అబద్ధమాడు ఆత్మగా ఉందును అని ఒక ఆత్మ మాట్లాడిందంటే ఆత్మ ఎక్కడైనా కూర్చోగలదన్నమాట. నోట్లో కూర్చుంటుంది, శరీరంలో ఒక ముళ్ళులాగా కూర్చుంటుంది. నా శరీరంలో ఒక ముళ్ళు సాతాను యొక్క దూతగా నా శరీరంలో ఉంచబడి ఉన్నది అన్నాడు. అది నా యుద్ధ నుండి తొలగిపోవలనని ముమ్మారు ప్రభువును వేడుకుంటుని, అందుకు ఆయన బలహీనత ఎందే నా శక్తి పరిపూర్ణమగుచున్నది, నా కృప నీకు జాలు, బలహీనత ఎందే నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని నాతో చెప్పాడు. ఇంకా నేను మళ్ళీ అడగలేదన్నాడు. అంటే బాడీలో ఎక్కడైనా కూర్చుంటుంది, నోట్లో కూర్చుంటుంది, మైండ్లో కూర్చుంటుంది, ఎక్కడైనా కూర్చుంటుంది అన్న, చెవుల్లో కూడా కూర్చుంటుంది. ఎందుకంటే కొంతమందికి మంచి ఇష్టం ఉండదు. అంత పనికిమాలిన మీటింగులు అంటే బల్లే 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 మజా. చెవి కోసుకుంటారు అన్నమాట. వాక్యాన్ని కోసుకోరు, పనికిమాలిన చెత్త మొత్తాన్ని కోసుకుంటారు. పాపం వాళ్ళ తప్పు కాదు, ఆత్మ కూర్చుంది అందులో. మంచికి చెవినియ్యక పనికి మాలిన లోక సంబంధమైనటువంటి సకల కల్మషానికి చెవినిచ్చున్నట్లు ఆత్మ కూర్చుంటే ఆ పని అయిద్ది అనమాట. వాడికి మంచి నచ్చదు. ఏగాడికి పనికి మాలిన విషయాలన్నీ బాగా ఇంపుగా వింటూ ఉంటాడు. ఇతరుల జీవితాల్లో, ఇతరుల పర్సనల్స్లో ఏమేమి జరుగుతున్నాయో అవన్నీ చెవి కోసుకుంటాడు అనమాట. లేడీస్ ఉంటారు, జెంట్స్ కూడా ఉంటారు అట్లాంటి వాళ్ళు. ఎవరి గురించి అయినా ఏదన్నా నిందా ప్రచారం వచ్చిందంటే అది నిజమా కాదా, వాస్తవమా లేదా ఏం తెలుసుకోడు. అది వినేస్తాడు, వెంటనే ప్రచారం మొదలు పెట్టేస్తాడు. అరే అది నిజంగా జరిగిందా లేదా నువ్వు చూసావా, వెంటనే ప్రచారం మొదలుపెట్టి చెబుతున్నావు అంటే నాకేం తెలుసు, అలా అనుకున్నారు, నేను చెప్పాను అంటాడు. ఏమండి, అదొక టైపు. అది కూడా చెవిలో కూర్చున్న ఆత్మ ప్రభావం అన్నమాట. అది దురాత్మలన్నీ కూడా ఒక సైన్య సమూహం అండి. దురాత్మలన్నిటికీ ఒకటే పని ఉండదండి, తెలుసా మీకు? ఏ ఆత్మ పని ఆత్మదే. సైతానుగాడు అలా ఏర్పాటు చేశాడు, దేవుడు కూడా అలానే ఏర్పాటు చేశాడు, తెలుసా మీకు? పరిశుద్ధాత్మ అభిషేకం ఒక వ్యక్తి పొందుకున్నప్పుడు ఆత్మ కృపావరం అంతా కూడా పరిశుద్ధాత్మ వల్లనే జరుగుతాయి కృపావరాలు. కొందరికి బుద్ధివాక్యము, కొందరికి జ్ఞానవాక్యము, కొందరికి విశ్వాసము, కొందరికి ప్రవచనము, కొందరికి నానావిధ భాషలు, కొంతమందికి అర్థం చెప్పే శక్తి, కొంతమందికి అద్భుత కార్యములు చేయ శక్తి, కొంతమందికి స్వస్థపరచు కృపావరములు, కొంతమందికి ఆత్మల వివేచన. ఇట్లా 9 కృపావరాలు. పరిశుద్ధాత్మ ఒక్కటే. ఆయన శక్తులు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరికీ అన్ని సందర్భాల్లో ఒకటే కాదు. సొలొమోనుకు దేవుని ఆత్మశక్తి వచ్చింది. ఆ శక్తి ఎందుకు ఉపయోగపడింది అంటే రాజ్యములోని వ్యక్తులకు తీర్పు తీర్చడానికి, రాజ్య వ్యవహారాలు నెరవేర్చడానికి, ఇశ్రాయేలుకు తీర్పు తీర్చడానికి కావలసిన జ్ఞానానికే పనికొచ్చింది ఆ శక్తి. ప్రైజ్ ది లార్డ్. శాంసన్కి శక్తి వచ్చింది. పరిశుద్ధాత్మ ప్రభావంతో సంసోనుకు కూడా శక్తి వచ్చింది. ఆ శక్తి శత్రువులను ఎదిరించడానికి, సింహబలుళ్లాగా, మహాబలుళ్లాగా బలంతో నింపబడి గొప్ప గొప్ప కార్యాలు, యుద్ధాలు చేయటానికి, కోటల్ని పడద్రోయటానికి, లేకపోతే ఇంకో దానికి శూర కార్యాలు చేయటానికి ఆ శక్తి పనికొచ్చింది. దెలీలా దగ్గర అది పనిచేయాల, మర్చిపోవద్దు ఆ సంగతి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ పనిచేయాలా? దెలీలా దగ్గర పనిచేయాల. అది విడిగా ఎంత బలవంతుడై శూర కార్యాలు చేశాడో దెలీలా దగ్గర అంత దారుణంగా బలహీన పడిపోయాడు. చాలామంది అనుకుంటారు నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను, అసలు ఫుల్ పవరు, అసలు ఇక ఏదైనా ఎదురు లేదు అని అనుకుంటారు. ఏమీ కాదు. పరిశుద్ధాత్మ ప్రభావం ఏ విషయంలో నీకు లభించిందో అది వెతుక్కోవాలి. ఏ విషయంలో నీకు శక్తి లభించిందో చూసుకోవాలి. కొంతమందికి భాషలు మాట్లాడకపోవచ్చు. భాష మాట్లాడకపోతే నాకు ఆత్మ లేదనుకుంటారు కొంతమంది. విశ్వాసం అనే వరం ఉండొచ్చు, ప్రవచన వాక్ అనే వరం ఉండొచ్చు, బుద్ధి వాక్యము, జ్ఞానవాక్యం అనే వరములు ఉండొచ్చు, ఆత్మల వివేచన అనే వరం ఉండొచ్చు, స్వస్థపరిచే వరం ఉండొచ్చు, అద్భుత కార్యములు చేసే శక్తి అనే వరం ఉండొచ్చు. భాష ఒక్కటి లేనంత మాత్రాన నేను ఆత్మను కలిగి లేననే భయం అక్కర్లేదు. అభిషేకం పొందిన తర్వాత, పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక కృప మనకి దేవుడిస్తాడు. అందరూ ఒకటే భాషనే ఆలోచిస్తారు, అది కాదు. దేవుడు ఏది నీకు నిర్ణయించాడో తన చిత్తము చొప్పున ప్రతి వానికి నీ ఆత్మ తన వరములను పంచి
ఇచ్చుచున్నాడు కృపావరములను. కాబట్టి దేవుడు కూడా అందరికీ అన్ని శక్తులు ఇవ్వడండి, తెలుసా? సాతాను కూడా అంత దేవుణ్ణి చూసి కాపీ కొడుతుంటాడు వాడు. మరి ఇంకెవరున్నారు కాపీ కొట్టడానికి? దేవుడే కదా. అన్ని దేవుణ్ణి చూసి కాపీ కొడుతుంటాడు అన్నమాట. అందుకే దయ్యాలను కూడా సపరేట్ చేశాడు. అన్ని దయ్యాలు ఒకే పని చేయవు, తెలుసా మీకు? అన్ని దయ్యాలు ఒకే పని. అబద్ధాలు ఆడించే దయ్యం ఇక్కడ ఒకటి కనపడుతుంది ఇప్పుడు మనకి. అహబు ప్రవక్తల నోట అబద్ధం ఆడు ఆత్మగా ఉంది, అబద్ధాలు ఆడించే దయ్యం. ఈ దయ్యం బట్టినోడు అవసరం ఉన్నా లేకపోయినా అబద్ధాలు ఆడుతుంటాడు అన్నమాట. అర్థమైందా? నిజం చెప్పడానికి ఇష్టం ఉండదు వాడికి, అంతా అబద్ధమే. అలాగే కొన్ని దయ్యాలు ఉన్నాయి. బ్రహ్మపరచు ఆత్మ, తెలుసా? ఇది బ్రహ్మపరచు ఆత్మ, ఇది యోహాను పత్రికలో ఉంటుంది. ఇది ఎంత బాగా మోసం చేసిద్దో, నకిలీని నిజమని నమ్మించి మోసగించిద్ది అన్నమాట ఈ భ్రమపరచు ఆత్మ. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చివరి లైన్, లేకపోతే 2 లైన్, చివరి 2 లైన్లు చదువుకో. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. అది భ్రమపరిచే ఆత్మ. తర్వాత అపవిత్రాత్మ, అపవిత్రమైన కార్యములకు ప్రేరేపించే ఆత్మ. తర్వాత ఇశ్రాయేలు మీద కుమ్మరింపబడింది మూర్ఖత గల ఆత్మ, ఇదొక ఆత్మ, యెషయాలో ఉంటుంది. గాఢ నిద్రాత్మ, ఈ ఆత్మ పట్టినోడు ఊరకు నిద్రపోతుంటాడు అన్నమాట. గాఢ నిద్రాత్మ అంటే మానసికంగా నిద్రమోహమే, భౌతికంగా కూడా నిద్రమోహవాడు అన్నమాట, గాఢ నిద్రాత్మ. ఇట్లాగా దురాత్మలన్నీ కొన్ని దురాత్మలు రోగాలు కలిగించే ఆత్మలు ఉంటాయి కొన్ని. మార్కు సువార్త 9లో ఉంటుంది. ఆ దురాత్మ వాడిని పట్టునప్పుడల్లా వాడు చాంద్ర రోగము చేత బాధపడుతున్నట్టుగా లక్షణాలు చూపించేవాడు. ఫిట్స్లు లక్షణం కనపడేది ఆ చిన్నోడికి. మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఆ ఆత్మవాణి పట్టుచూ వచ్చినప్పుడల్లా వాడు ఎలా చేశాడంటే నురుగులు కార్చుకుంటూ అగ్నిలో దూకటానికి, నీళ్ళలో దూకటానికి ప్రయత్నం చేసేవాడు. ఆత్మ పడితే వాడు అలాగ స్పందించేవాడు అన్నమాట. అదొక ఆత్మ. దాని పని ఫిట్స్ లక్షణం చూపిస్తుంది. అది ఆ మనిషిని నీళ్లలోకో అగ్నిలోకో నెట్టి వాడి దేహాన్ని నాశనం చేయటానికి ప్రయత్నం చేసిద్ది అన్నమాట. మార్కు సువార్త 9వ అధ్యాయము 18వ వచనం చదువునాను. అది ఎక్కడ వాణ్ణి పట్టునో అక్కడ వాణ్ణి పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కాచుకొని పండ్లు కొరుకుకొని మూర్చిల్లును. దాన్ని వెళ్ళగొట్టడాన్ని నీ శిష్యులను అడిగి తిని గాని అది వారి చేత కాలేదు. అది ఎక్కడ వాణిని పట్టునో అప్పుడు వాడికి దగ్గర ఈ లక్షణాలు కనపడుతున్నాయి. సమాజ మందిరంలో దయ్యము చేత పీడించబడుతూ నడుము వంగిపోయిన స్త్రీ ఒక ఆమె తెలుసుగా మీకు. ఆ దయ్యం బట్టి ఆమె నడుము బెండ్ అయ్యేటట్టు చేసింది, అదొక దయ్యం. చూసేవాడు మళ్ళీ ఆమెకేదో పాపం వెన్నుపూస బెండ్ అయిపోయింది, ఆమెకేదో జబ్బు అని అనుకుంటారు. పాపం వంగిపోయి లేవట్లేదు అని అనుకుంటారు. కానీ అది ఒక డెవిల్ ఎఫెక్ట్ అన్నమాట, ఒక దురాత్మ యొక్క ఒక చెడ్డ ఆత్మ, దాని ప్రభావం అది. అదొక లక్షణం, అదొక జబ్బు అన్నమాట. అట్లాగా రోగాలు కలిగించే దయ్యాలు ఉన్నాయి, నిద్ర కలిగించే దయ్యాలు ఉన్నాయి, అపవిత్ర ఆలోచనలు అపవిత్ర కార్యాలకు రేపేటువంటి దయ్యాలు ఉన్నాయి, అబద్ధాలు ఆడిచ్చే దయ్యాలు ఉన్నాయి, నరహత్యలకు ప్రేరేపించే దయ్యాలు ఉన్నాయి. హంతకపు ఆత్మ అది. అది బట్టినోడు ఇక చంపేదాని విషయం నీళ్లు తాగినంత తేలిగ్గా చంపేస్తాడు మనిషిని. నరహంతకపు ఆత్మ, హంతకు మనుషుల్ని చంపించేటువంటి ఆత్మ అన్నమాట. ఆత్మహత్యలకు ప్రేరేపించే ఆత్మ కూడా ఒకటి ఉంటుందండి, అదొక ఆత్మ. ఇట్లాగా దయ్యాల్లో రకరకాల ఆత్మలు ఉన్నాయి. అసలు ఎందుకు వచ్చింది మనకి వెరైటీ? అబద్ధమాడు ఆత్మ దగ్గర వచ్చింది. పాపం ఎవరో తమ్ముడు అడిగాడు, అన్నా మనకు అపవాదం ఒక్కడే కదా, మనకంట తమ్ముడు పాపం, మనకు అపవాదం ఒక్కడే కదా, మరి 2000 దయ్యాలు గేరాసేనీయుల దేశంలో దయ్యాలు బట్టినోడికి బట్టినాయని చెప్పారు కదా అన్న. అయ్యగారు అర్థం కాలేదు నాకు, 2000 దయ్యాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, మనకు అపవాదం ఒక్కడే కదా అని అంటున్నాడు. పాపం నాకు తెలిసి అసలు ఒక్కసారి కూడా బైబిల్ చదవనట్టుంది, వాక్యాలు కూడా సరిగా విన్నట్టుంది తమ్ముడు. నవ్వొచ్చింది నాకు అది చదివి.
మా ఇంత దారుణంగా ఉన్నారా ఆత్మీయంగా బిడ్డలని అనిపించింది. అపవాది ఒక్కడు మాత్రమే దయ్యం కాదు, అపవాదితో పాటు కోట్ల మంది దేవదూతలు పాడైపోయారు, పతనమయ్యారు. వాళ్ళందరినీ కలిపి ఒక సైన్య సమూహంగా సమకూర్చుకొని వాడు కూడా ఒక ప్రభుత్వం చేస్తున్నాడు. అది విషయం. కాబట్టి వాడి దగ్గర ఉన్న ఆత్మలు రకరకాల లైంగిక ఇచ్ఛలు రెచ్చగొట్టే ఆత్మ ఒకటి, మళ్ళా కామోద్రేకం, మనుషులో ఉండేటువంటి కామోద్రేకాన్ని విచ్చలవిడిగా రెచ్చగొట్టేసి ఎప్పుడు అదే తలంపులతో ఉండి విచ్చలవిడిగా పాపం చేసేటట్టు ప్రేరేపించే దురాత్మ అదొకటి. ఇక అన్ని వానికి దాని సంబంధమైన విషయాలే ముందుకు వచ్చేటట్టు చేస్తుంది అది. అట్లాగే మనుషుల్ని మాదక ద్రవ్యాలకి, మత్తు పదార్థాలకి బానిసలు చేసే ఆత్మ ఒకటి ఉంది. ఎన్ని దురాత్మల పనులని మనకు తెలియదు. వాడట్ట చేశాడు, వీడిట్ట చేశాడు అని చెప్పి మొదట కనపడే మనిషిని ద్వేషిస్తాం, కానీ వాడిని కనపడని దురాత్మ ఒకటి ప్రేరేపిస్తుందని తెలియదు. ఇక్కడ అహబు ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా పోయి కూర్చుంటానని ఆ ఆత్మ చెప్పినప్పుడు అప్పుడు ఆయన అన్నాడు, రైట్, వాళ్ళు నీ జాతోళ్లే కాబట్టి నీకు కరెక్ట్గా సూటబుల్ అయింది, వెళ్ళిపోయి నోట్లో కూర్చో. ఈ పరలోక సైన్య సమూహాలు పిచ్చి మా లోకాలు, వీళ్ళకి అంత తెలివి లేదు. సూపర్ ఐడియా ఇచ్చావు, నువ్వు సెట్ అవుతావు, సక్సెస్ అవుతావు, ఈ కార్యము చేసి నువ్వు విజయం పొందుతావు పోమన్నాడు. ఒక దురాత్మ మన జీవితంలోకి వచ్చి మన మీద దాడి చేసి విజయం పొందాలన్నా కూడా దేవుని సెలవు కావాలి. కొంతమంది అంటారు, మా మీద చేతబడి చేశారన్నా, చిల్లంగి చేశారన్నా, బాణామతి చేశారన్నా, మంత్రప్రయోగం చేశారన్నా, అసలు చాలా దారుణంగా చేశారన్నా. అంటే ఈ వచనం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అక్కడ దేవుడు పలికిన మాట. ఈ విషయమై నువ్వు వెళ్ళి ఆ పని చేసి జయం పొందుదు పో అన్నాడు. ఆ మాట దేవుడు చెప్పకపోతే దయ్యానికి కూడా జయం ఉండదు. దయ్యం జయం పొందాలన్నా కూడా దేవుని సెలవు కావాల్సిందే. అది కూడా దాని జయ జీవితం కోసం దేవుడిని ఆశ్రయించాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగును కాక. నిజం శామ్యూయల్, దానికి కూడా జయ జీవితం కావాలంటే దేవుని దగ్గరికి పోవాల్సిందే. ఆయన అవకాశం ఇస్తేనే ఎక్కడైనా దానికి జయం. అదేంది, దేవుడు ఎట్లా అవకాశం ఇస్తాడు అంటే, భక్తుడు ఎంతకీ మాట విననప్పుడు, పిచ్చి వేషాలు వేసి అదే మూర్ఖపు చేష్టల్లో ఉన్నప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో అవకాశం ఇస్తాడు. కొన్ని పాఠాలు నేర్పడానికి, కొన్ని అనుభవాలు నేర్పడానికి, అలాగే దయ్యాల పాపం పరిపూర్ణం కావడానికి, వాటికి పనిష్మెంటు, జడ్జిమెంటు ఫైనల్ చేయటానికి బోల్డ్ అన్ని కారణాలు ఉన్నాయి. వాటికి ఇచ్చిన సమయం అంతా కూడా మరి అవి ఎలా మారు మనసు పొందుతాయా, లేకపోతే దిద్దుకుంటాయా, లేకపోతే అంతే కొనసాగిస్తాయా? సమయం ఇచ్చాడు, వాటికి కాలం ఇచ్చాడు. అందుకే గెరాసేనీల దేశంలో కాలము రాకమునుపే మమ్మల్ని నశింపజేయవచ్చితివా, మాకు టైం ఉంది కదయ్యా. కాబట్టి దయాలు సక్సెస్ కావాలన్నా కూడా దేవుని సెలవు లేకుండా నీ మీద చేతబడి పారదు, చిల్లంగి పారదు, బాణామతి పారదు, మాంత్రిక విద్యలు పారవు. దేవుని సెలవు లేకుండా వాడు ఎన్ని రకాల విద్యలు చేసి కూడా ఒక వెంట్రుకను కూడా పెకలించలేడు. ఇది సత్యం. నీ మీద చేసి ప్రయోగం చేసి వాడు సక్సెస్ కావాలంటే కూడా దేవుడు సెలవు ఇవ్వాలి, ఇవ్వకపోతే సాధ్యం కాదు. మరి ఎప్పుడు ఇస్తాడు, ఎందుకు ఇస్తాడంటే అహబు దుష్టుడు కనుక అవకాశం ఇచ్చాడు, ఫరో కఠిన హృదయుడు కనుక అవకాశం ఇచ్చాడు, సౌలు తిరుగుబాటుదారుడు కనుక దురాత్మ తన మీదకి వచ్చి వెరపించడానికి అవకాశం ఇచ్చాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండకపోతే చేసేది లేక చేతులు ఎత్తేసే అవకాశం ఉంటుంది. చేయగలిగింది ఏం లేదు, కానీ వాడు పనిష్మెంట్ పొందాల్సిందే అని. కాబట్టి ఇక్కడ ఒక్కొక్క విషయంలో అనేక సంగతులు మీరు గుర్తించండి. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకుంటే మంచిది, మంచిగా జ్ఞాపక శక్తి మీకు బాగుంటే రాసుకోపోయినా పర్వాలేదు. కానీ విని బాగుంది అని వదిలేసుకుంటే తర్వాత మీకు నష్టం కలిగిద్ది. అలా ఆ ధ్యానం, ఆ వచనం దగ్గరకు వచ్చినప్పుడు రాసుకున్న జ్ఞాపకాలు ఏమి లేకపోతే ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి కొంచెం గుర్తు రాసుకుంటే మంచిది, అలవాటు చేసుకోండి. ఈ పాయింట్కి వస్తాను. పరలోకంలో ఏం జరిగిందని చెప్పాను, సంభాషణ జరుగుతుంది. ఇంకా ఏం జరుగుతుంది?
పరలోకం భూమి వైపు చూస్తుంది. ఆ సందర్భంలో దురాత్మ పనిచేసింది. వచ్చి అక్కడ దేవుణ్ణి అడిగింది. దేవుడు అవకాశం ఇచ్చాడు. వీళ్ళు అహబు ప్రవక్తల నోట అబద్ధం ఆడు ఆత్మగా కూర్చుంది. వాళ్ళంతా అబద్ధ ప్రవచనం చెప్పారు. యహబు దాన్నే నమ్మాడు, పోయాడు. రామోద్గిలాద్ మీద యుద్ధానికి పోయాడు, వాళ్ళ చేతుల్లో తెచ్చాడు. ఇందాక ముందు నేను చెప్పినటువంటి ఘట్టం అంతా జరిగింది. అదంతా స్టోరీ. అదంతా మీకు తెలియాలంటే మర్యాదగా ఇందాక చదివించిన మూలవాక్యం దగ్గర నుంచి మొత్తం చదువుకోండి. అప్పుడు ఇక నేను మ్యాటర్ చెప్పే పని లేకుండా అదంతా మీకు తెలిసిపోద్ది. అదే మరుగైంది కాదు నేను అభివర్ణించడానికి. క్లియర్గా ఎలా యుద్ధానికి పోయాడు, పోయేటప్పుడు ఎలా పోయాడు, అక్కడ ఎట్లా యుద్ధం జరిగింది, వీడు ఎట్లా చచ్చిపోయాడు, ఆ రథం ఎట్లా అక్కడ కడగబడింది, అక్కడ ఏలియా శాపం ఎలా నెరవేరింది, ఇవన్నీ కూడా మీకు అక్కడ వచనాలు నీట్గా ఉన్నాయి. ఇకపోతే పరలోకంలో ఏమేమి జరుగుతుంది, పరలోకం ఎందుకు చూస్తుంది, భూలోకం వైపు అనే దాని విషయంలో మాట్లాడుకుంటున్నాం. భూలోకం వైపు పరలోకం చూస్తుంది. భూలోకంలో మన జీవితాల విషయంలో అక్కడ సంభాషణ జరుగుతుంది. ఇక్కడున్న ప్రతి ఒక్క వ్యక్తి జీవితం అక్కడ ప్రస్తావనకు వస్తుంది. ఇది మేజర్గా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నేను ఇంకొకటి భేదం కాదు. ఎంతమంది మనుషులనైతే దేవుడు భూమి మీద తన చేతులతో సృష్టించి భూమి మీదకి పంపిస్తూ ఉన్నాడో పంపించబోతూ ఉన్నాడో అంతమంది మనుషులను గురించిన సంభాషణ అక్కడ ఉంటుంది. అందరి స్టోరీస్ ప్రస్తావనకు వస్తాయి. ఏబు సంగతి వచ్చింది, అహబు సంగతి వచ్చింది, ఇంకా చాలా విషయాలు వస్తాయి. యోసేపుకు మరియ మీద డౌట్ వస్తే వెళ్ళి సమాధానం ఇవ్వమన్న ప్రస్తావన వస్తుంది. నా దాసుడు బహుప్రియుడైన దానియేలు ఇదిగో కనిపెట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు, గాబ్రియేల్ వెళ్ళి ఆ మర్మం ఆ దర్శనం యొక్క భావం చెప్పుపో. దానియేలు ఏం చేస్తున్నాడో తెలుసు, యోసేపు ఏం ఆలోచిస్తున్నాడో తెలుసు, వాళ్ళకి గాబ్రియేల్ని పంపించి ఏం సమాధానం చెప్పాలో తెలుసు, అహబు ఏం ఆలోచిస్తున్నాడో తెలుసు, ఏబు ఎలా ఉన్నాడో తెలుసు. అందరినీ కనిపెట్టి చూస్తున్నాడు. అక్కడి నుంచి సంభాషణ జరుగుతుంది. ఏ రోజుకు ఆ రోజు మన స్టోరీ అంతా అక్కడ. ఓకేనా? రైట్. రెండవది, దేవుడే కనిపెట్టడం కాదు, ఇంకొక లోకం కూడా కనిపెడుతుందని చెప్పాను కదా. అందుకే అక్కడ ఆత్మ ఒకటి వచ్చి, ఓకేనా, ఇక్కడ వచ్చేటప్పటికి ఏబు ప్రస్తావన వచ్చేటప్పటికి అపవాది మాట్లాడాడు. అంటే ఇద్దరికి తెలుసు అన్నమాట. భూలోకంలో ఏబు అనే వ్యక్తి గురించి అపవాదికి తెలుసు, దేవునికి తెలుసు. అపవాది ఉండే లోకం వేరు, దేవుడు ఉండే లోకం. అంధకార సామ్రాజ్యాధిపతి ఏమో సైతాను, పరలోక సామ్రాజ్యాధిపతి ఏమో తండ్రి దేవుడు. ఆయన ఆ లోకం చూస్తుంది ఏబుకెళ్ళి, సాతాను లోకం కూడా చూస్తుంది ఏబుకెళ్ళి. ఓకే, దేవుడు అన్నాడు, నా ఏబు సంగతి విచారించావా అని అంటే ఊరికనే నీతిమంతుడు అయ్యాడా అని అతని హిస్టరీ మొదలుపెట్టాడు. నీవు అతనికి కలిగిన సమస్తమును ఆశీర్వదించావు, అతని ఇంటి వారికి అతని కలిగిన అంతటికి నీ కంచె వేసితివి కదా అంటే ట్రై చేసి వచ్చాడు కూడా, దర్శించాడు. అబ్బాయి గృహ దర్శనం చేసి వచ్చాడు. ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు? వీడు అన్ని గృహ దర్శనాలు చేస్తాడు, పిలవపోయినా సిగ్గు లేకుండా పోతాడు. అన్ని గృహ దర్శనాలు చేస్తాడు. అందులో ఏబు ఇంటి కూడా దర్శించాడు, కానీ భగ్గుమంది అగ్ని. ఏందబ్బా మంట మండిందని పరిశీలిస్తే కంచి ఉంది అక్కడ, పప్పులు ఉడకలా. ఎన్నిసార్లు పోయినా నెత్తి పగలు కొట్టుకొని బయటకు వచ్చాడు వెళ్ళలేక. అందుకని ప్రస్తావించాడు, ఊరికైనా నీతిమంతుడయ్యాడా, అంత భద్రతనిచ్చి ఏ నష్టం కలగకుండా ఆశీర్వదిస్తూ ఉంటే అట్లాగా ఉన్నాళ్లే అన్నాడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అనేక మంది వ్యక్తుల జీవితాలు అక్కడ ప్రస్తావనకు వచ్చి సంభాషణలోకి వస్తున్నాయి అంటే మనల్ని రెండు లోకాలు కనిపెడుతున్నాయి. ఒక భూలోకం రెండు లోకాలని ప్రభావితం చేస్తుంది. అలాగే రెండు లోకాల్లో ఉన్నటువంటి వ్యక్తులు భూలోకాన్ని ప్రభావితం చేస్తున్నారు. ఇది ఒక సంగతి. నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ మనం ఇంతమంది కోట్ల మంది ఉంటే మనందరి ప్రస్తావన
అసలు అది ఎట్లా సాధ్యమైద్దన్నా నువ్వు చెప్తున్నావు కానీ ఎందుకు నమ్మశక్యం కావట్లేదన్నా. ఎప్పుడన్నా ఒకసారి మన మ్యాటర్ వచ్చిందంటే అది వేరే సంగతి, కానీ డైలీ మన మ్యాటర్ వచ్చిందంటే ఎందుకో డౌట్ నాకు. రోజు మన గురించి సంభాషణ ఎందుకు జరిగిద్దన్నా నువ్వు చెప్పటం కాకపోతే, అంటే వాక్యము నిరర్థకం కానిరదు కదా. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం నుంచి ఒక్కసారి చూడండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకముందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. అద్దుకో, రాత్రి పగలు తేడా లేకుండా మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. ఇప్పుడు ఇదిగో ఎదురు చెల్లుంది, పేరు మానస. మానస మీద నేను నేరం చెప్పాలంటే ఆమె లైఫ్ సంభాషణలోకి రావాలా లేదా? అక్కడ ఆమె మీద నేను నింద మోపాలన్నా నేరం మోపాలన్నా ఆమె పేరు ప్రస్తావనకి రావాలి, ఆమె జీవితం ప్రస్తావనకి రావాలి. ఆ రాత్రిలో కానీ ఆ పగల్లో కానీ అంత ముందు రోజులో కానీ ఆ రోజులో కానీ ఆమె చర్య ఏదో ఒకటి నోటు కావాలి, వాడు తీసుకొని పోవాలి. మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. ఆ రోజు కేసు ఏం లేకపోతే వదిలేయటమే, ఏం లేదు. ఈరోజు తీసుకెళ్ళటానికి కంప్లైంట్ ఏం లేదు. కాబట్టి ఏదన్నా కంప్లైంట్ దొరికిందంటే ఇక తీసుకొని పోతాడు. రాత్రింబగళ్ళు తేడా లేకుండా వాడు ఎక్కడికి వెళ్తున్నాడు? దేవుని ఎదుటికి వెళ్తున్నాడు. ఏం తీసుకొని వెళ్తున్నాడు? మన మీద నేరాలు తీసుకొని వెళ్తున్నాడు. ఎప్పుడెప్పుడు వెళ్తున్నాడు? 2 కాలాల్లో వెళ్తున్నాడు. రాత్రి కాలం పగటి కాలం 2 కాలాల్లో వెళ్తున్నాడు. అచ్చంగా అదే డ్యూటీ పెట్టుకొని కూర్చున్నాడు. మరి వీడికి ఇంత మ్యాటర్ ఇన్ఫర్మేషన్ ఎలాగొస్తుంది? వీడు సర్వాంతర్యామి కాదు కదా అంటే, తాను సర్వాంతర్యామి కాదు కానీ నెట్వర్క్ అలా రెడీ చేసి పెట్టుకున్నాడు. అర్థమైందా? ఒక ముఖ్యమంత్రి సింహాసనం మీద, ఒక ప్రధానమంత్రి సింహాసనం మీద కూర్చుంటే రాష్ట్రము లేక దేశం యొక్క మ్యాటర్ మొత్తం అతని దగ్గరికి లిస్టు వెళ్ళినట్లు, వీడు ఒక రాజ్యాధిపతి, అంధకార రాజ్యాధిపతి కనుక వీడి సైన్యం ఉంది, మంత్రులు ఉన్నారు, సామంతులు ఉన్నారు, వీడికి ఆ సైన్య సమూహాలు ఉన్నారు, మొత్తం వీడు కూడా ఒక పరిపాలన ఉంది. అందుకే యేసయ్య అన్నాడు, ఇదిగో లోకాధికారి వచ్చుచున్నాడు అని. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి వీడికి కూడా ఒక రాజ్యం ఉంది, వీడికి కూడా పరిపాలన విధానం ఉంది, వీడికి కూడా మొత్తం నెట్వర్క్ ఉంది. టోటల్గా వాడి నెట్వర్క్ అంతా ఇతర ప్రపంచాల్లో ఎక్కడా పెట్టలేదు, భూమి మీదనే పెట్టాడు. మనకి భూమి పెద్దది కానీ వాళ్ళకంత పెద్దదేమీ కాదు. కాబట్టి అంతటా కూడా, భూలోకం అంతటా కూడా నెట్వర్క్ ఉంది. ఇప్పుడు పైన శాటిలైట్ ఉంది, చాలా ప్రాంతాలు కవర్ అవ్వట్లా. ఇప్పుడు ఎక్కడుండి అమెరికాకు ఫోన్ చేస్తున్నాం, ఇంకో దేశాన్ని చేస్తున్నాం, ప్రపంచంలో ఏ మూలకైనా ఫోన్ చేస్తున్నాం. ఎట్లా సాధ్యం? దేనివల్ల సాధ్యం చెప్పాయా? శాటిలైట్ పెట్టడం వల్లేగా. ఇంకొకటి ఏదన్నా ఉందా మంత్రం? ఓకేనా? పైన అది ఉంది, ఇక్కడ నుంచి ఎక్కడికైనా సంకేతాలు పంపగలిగిద్ది అది. అలాగే ఒక అంధకార సామ్రాజ్యం ఉంది, దాని సమూహం ఉంది. ఆకాశ మండలమందు దురాత్మల సమూహాలు ఉన్నాయి, గ్యాంగ్. అవన్నీ కూడా భూలోకంలో మనుషుల జీవితాల్లో జరిగే సంభవాలు, లోటుపాట్లు, లోపాలు, తప్పొప్పులు మొత్తం ఎప్పటికప్పుడు లిస్టు వాడికి అందిస్తే ఆ లిస్ట్ అంతా అక్కడ ఏకరువు పెడతా ఉంటాడు. ఎందుకు అంటే వాడు గెలుచుకునే ఆత్మలు ఏమైనా ఉండే దానికోసం వాడి ప్రయాస. ఎక్కడన్నా ఎవరి విషయంలో ఉన్న అవకాశం ఇస్తే అది వాళ్ళని ఎఫెక్ట్ చేసేద్దాం. ఎవరి విషయంలో ఉన్న దేవుడా సరే పో, సౌలు నా మాట వింటలేదులే, పో దురాత్మ పోయి అతన్ని వెరపించు, అవకాశం ఇస్తున్నాను పో అని అవకాశం ఇస్తే పోయి వాళ్దాం, పాడు చేద్దాం, ఛాన్స్ ఇస్తాడేమో అని పొద్దస్తమానం కంప్లైంట్లే. అంటే దీన్ని బట్టి అర్థం కావటం లేదా? మనందరి జీవితాలు అక్కడ ఏకరవు పెట్టబడుతున్నాయి, మన అందరి లైఫ్లు ప్రస్తావనకు వస్తున్నాయి అనేది మనకి ఇంకా గ్రహింపు కలగదా? ఖచ్చితంగా.
దీన్ని బట్టి మీలో ఎంతమందికి ఏమర్థమైందో ఒకరోజు చెప్పండి నాకు. నా జీవితం ప్రతిరోజు దేవుని ముందు ప్రస్తావనకు వస్తుంది అనేది నువ్వు నమ్ముతున్నావా? ఎంతమంది నమ్ముతున్నారు? చేతులు ఎత్తండి. ప్రస్తావనకు వస్తుందనేది నమ్మకం ఉందా నీకు? నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజం. నువ్వు మంచి చేసినా ప్రస్తావనకు వస్తుంది, చెడ్డ చేసినా ప్రస్తావనకు వస్తుంది. పరలోకం ఏం చేస్తుందంటే నీ వైపే తొంగి చూస్తుంది. దేవుడు ఒక్కడే చూస్తున్నాడు అంటే పొరపాటే. దేవదూతలు కూడా ఈ విషయమై వాళ్ళు కూడా ఆలోచనలో ఉన్నారన్న సంగతి మర్చిపోవద్దు. దేవుడు సంభాషిస్తున్నాడు దేవదూతలతో. మనం చేసేటువంటి ప్రతి కార్యం అది దైవ చిత్తానుసారమైన కార్యమైతే ఖచ్చితంగా దాని విషయమై దూతలతో సంతోషిస్తాడు. మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగునని రాయబడి ఉంది. పరలోకంలో ఏం జరుగుతుంది? మొట్టమొదట చెప్పాను, పరలోకం భూలోకం వైపు తొంగి చూస్తుంది. భూలోకంలో మనుషుల జీవితాల్లో జరుగుతున్న సంభాషణలు, సంభవాలన్నిటి గురించి అక్కడ ప్రస్తావనకు వస్తుంది అనేది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. రెండవది, భూమి మీద జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి పరలోకంలో పండుగ కానీ వేదన కానీ, వేదన ఏమి ఉండదులే కానీ పండుగే జరుగుతుంది అక్కడ. దేవునికి మహిమ. వేదన గీతన ఏదన్నా జరిగిందంటే భక్తుడు ఎక్కడన్నా ఆశించిన స్థాయిలో పరుగు పందెంలో ముందుకు వెళ్ళకపోతే అరే రే కొంచెం బాగా పరిగెత్తితే బాగుండు కదా అన్న భావం ఉంటుంది. ఈ బ్రదర్ బాగానే కష్టపడుతున్నాడు, మంచిగానే వస్తా ఏంటి మళ్ళీ ఇక్కడ జారిపోయాడు ఏంది? మనం కానీ క్రికెట్ చూస్తా, ఇప్పుడు ఏంది వచ్చింది కదా, ఇప్పుడు ఏదో క్రికెట్ అందరూ దానికి అతుక్కుపోయారు. ఏంపిఎల్ అదే ఐపీఎల్ సరే, దాన్ని నమ్ముకొని బెట్టింగ్లు పెట్టి చాలామంది ఎల్ అయ్యారు అన్నమాట, లేకుండా పోయారు. సరే సరే ఆట ఆడేటప్పుడు చూస్తూ ఉంటాం, బాగా స్కోర్ చేసుకొచ్చారు, సూపర్ అది ఇది అనుకుంటా ఉంటే సడన్గా ఒకడు వికెట్ లేచింది అనుకో, ఏం పని చేసావు సోదరా, నువ్వు నిలబెట్టావు ఆట అనుకుంటే పోగొట్టావు కదా అని అల్లాడిపోతారు చూడు. బాగా ఆడితే పులి అది ఇది అంటారా, బుస్ అయితే అని ఎత్తుకొట్టుంటారు. ఇట్లాంటివి ఉండొచ్చు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఆయన సంతోషపడే ఘట్టాలు ఉంటాయి, దుఃఖపడే ఘట్టాలు కూడా అక్కడ ఉంటాయి. తన భక్తులు బాగుగా పరిగెత్తున్నప్పుడు సంతోషిస్తాడు. తొట్టుపడినప్పుడు, భంగపడినప్పుడు, బలహీనపడినప్పుడు, ఇది ఇలా జరగకుండా ఉంటే మంచిగా ఉంటుంది. బిడ్డా నువ్వు కొన్ని లాస్ అవుతున్నావు, సరి చేసుకో, తిరిగి మళ్ళా మొదలుపెట్టో, విజృంభించో. నీ దెబ్బకు వణికిపోతున్నాడు వాడు, ఎందుకు కృంగిపోయావు? లే పరిగెత్తుతా కూలబడ్డావు, పరువు తీసావులే. ఇదంతా జరుగుతుంటుంది అక్కడ. ప్రభా ఏంటి ప్రభా బిడ్డ అట్లా బలహీనపడిపోయాడు అంటే, కొంచెం ఆగు, లెగుస్తాడు, ఆగు, పడ్డోడు పడ్డట్టే ఉన్నాడు, నా సంబంధి లెగుస్తాడు, కొద్దిగా ఆగండి. మళ్ళీ నువ్వు లేచి తిప్పుకొని ప్రభా స్తోత్రం అద్దుగో చూసావా, నేను చెప్పినట్టు లేచాడు చూసావా అంటాడు అనమాట. అదిగో చూసావా, లేచింది చూసావా. నా బిడ్డ వెనకడుగు ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు బాగుగా పరిగెత్తుతుంటేనేమో సంతోషం, పండుగ. నువ్వు బలహీనపడితేనేమో వేదన. అక్కడేదో కష్టాలుండే వేదన కాదు, ఇక్కడ వధువు రెడీ అవుతుంది, వధువులోని అంగాలు రెడీ అవుతున్నాయి కనుక ఆ అంగాల యొక్క నిర్మాణం జరుగుతున్నప్పుడు ఆ వ్యక్తుల యొక్క స్థితిగతుల్లో కలుగుతున్న మార్పులను బట్టి కొద్దిగా ఉత్కంఠ అన్నమాట. మొత్తం అయితే ఒకటి కన్ఫామ్, సర్వాంగ సుందరుడు అయిన యేసయ్యకు సర్వాంగ సుందరి అయిన భార్య లభించుట తప్పక జరుగుతుంది, అందులో మాత్రం డౌట్ లేదు. అయితే ఆ సర్వాంగ సుందరి రెడీ కావటానికి
వ్యక్తులు, మనందరం భక్తుల సమూహమే కదా అది. కాబట్టి ఇక మనందరి జీవితాల్లో ఆయన జరిగిస్తున్నటువంటి కార్యాలన్నిటినీ చూసి వాళ్ళకి అర్థమైన దానిలో ఆనందిస్తారు, లేదా ఇలా కాకుండా ఉంటే బాగుండు కదా అని అనుకుంటూ ఉంటారు. మనం ఎప్పుడు భూలోకానికి అతుక్కుపోయి పొద్దుస్తమానం, దేవా నా అప్పుల సంగతి ఏంది తండ్రి, నాయన స్తోత్రం ప్రభా, నా బలహీనత సంగతి ఏంది ప్రభా స్తోత్రం అంటే బాధలో ఉన్నోళ్ళు ఖచ్చితంగా వాటి గురించి అడుగుతారు, కాదని నేను అనను. మరి ఆ బాధల్లో ఉన్నోళ్ళు ముందు వాటి నుంచి భయపడితే నేను ఏ ప్రసంగం చేసినా వింటారు. లేకపోతే ఇక నేను వాళ్ళ అగచాట్లో ఉంటే మనం పరలోకం గురించి ఆలోచన, నీ బొందరా నాయన మా ప్రాణం పోతుంది ఇక్కడ అని అనుకుంటారని కూడా తెలుసు నాకు. అందుకే ముందే ఎందుకైనా మంచిదని ఈ అగచాట్ల కోసం ప్రార్థన చేపించి ఇప్పుడు రన్నింగ్లోకి వచ్చాను అనమాట. అర్థమైందా? మీకు దిగులు లేకుండా ముందుగానే మీ అగచాట్లన్నీ నాకు తెలుసమ్మా, ఇదిగో ప్రార్థన చేస్తున్నాను కాబట్టి ప్రశాంతంగా ఉండండి, అవన్నీ పోతాయి యేసునామంలో అని ముందు ప్రశాంతతగా మీరు ముందు ఊపిరి పీల్చుకోండి. ఇప్పుడు అన్నిటికంటే వాళ్ళకి ఆనందం ఏంది, ముందు నేను ప్రార్థన చేయాలి. మీకు అందరికీ అదే కదా ఆనందం, అగచాట్లు పోయేటట్టు. సో అది చేసి ముందు భౌతికంగా మీ ఆకలి తీర్చి ఇప్పుడు ఆత్మీయంగా బోధిస్తున్నాను అనమాట. హల్లెలూయా. మనం పరలోకాన్ని కూడా కనిపెట్టగలిగే దృష్టి ఉండాలి మనకి. ఇక్కడ ఉండి ఇక్కడే అతుక్కుపోయి మనం పొద్దస్తమానం భూమికి వెళ్ళి చూస్తే ఇక పందికి మనకు తేడా లేదు. జీవితకాలంలో పంది ఒక్కసారి పైకి చూసిద్దంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జీవితకాలంలో పంది ఒక్కసారి పైకి చూసిద్దంట. ఎప్పుడో తెలుసా? దాన్ని చంపేటప్పుడు. దాన్ని అలాగా వెళ్ళకిల్ల పడేసి పొడిచేటప్పుడు అప్పుడు చూసిద్ది పైకి. పందిని ఎలా చంపుతారో తెలుసా? దాన్ని పట్టుకొని వెళ్ళలికిలా పండుకోబెట్టి ఒక ప్రక్క అది కత్తితో గాయం చేస్తారు, ఆ బ్లడ్ పోయేటట్టు. అప్పుడు చచ్చిపోతుంది. అప్పుడు చూసిద్ది పైకి. ఇక జీవితంలో చూడదు పైకి, ఎప్పుడు కింద చూపే. గమనించి చూడండి, ఏ పందైనా సరే పొరపాటున అట్ట తలెత్తి చూసిద్దేమో, చూడదు. కనిపెట్టి ఏ కాడికి అనుకుంటా కిందనే చూసుకుంటా. మనం పొద్దస్తమానం ఈ కింద చూపుల్లోనే ఉన్నామనుకో, దానికి మనకు పెద్ద తేడా ఉండదు. దాని దృష్టి వేరు, మన దృష్టి వేరు. అది జంతువు, మనం మనుషులం, దేవుని పోలికగా నిర్మింపబడిన వ్యక్తులం కనుక మనం పరలోకంలో ఏం జరుగుతుందో అది దృష్టించగలగాలి. అంధకార సామ్రాజ్యం మన గురించి ఏమనుకుంటుందో కూడా దృష్టించగలగాలి. రెండు లోకాలు మనల్ని కనిపెడుతున్నాయి. మొట్టమొదటిది చెప్పాను, అక్కడ ఏం జరుగుతుంది అంటే మనల్ని కూర్చున్నటువంటి సంభాషణ జరుగుతుంది. మన ఒక డే ఉదయం స్టార్ట్ అయ్యి సాయంత్రం ముగిసిందంటే ఆ రోజంతట్లో జరిగిన కార్యాలు అక్కడ ప్రస్తావనకు వస్తున్నాయి అని గుర్తుపెట్టుకుంటే మనం జాగ్రత్తగా నడుచుకోగలుగుతాం. నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ మనం ఆయన చిత్తం చేసినప్పుడు పండుగ జరుగుతుంది. చిత్తం నుండి తొలగిపోతేనేమో కొంచెం దుఃఖము వేదన అదే వేదన లేదు దుఃఖం లేదు అంటారు కదండి పరలోకంలో. మరి పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని ఉందిగా, ఆత్మ దుఃఖపడతాడని ఉందిగా. అంటే ఆయన భూలోకంలో మాత్రమే మనతోనే మాత్రమే ఉన్నాడా? ఆయన అంతటా లేడా? పరిశుద్ధాత్మ అంతటా లేడా? అక్కడ కూడా లేడా? కాబట్టి ఇక్కడ జరిగేటువంటి స్థితిగతులను బట్టి అక్కడ కూడా దేవుడు కూడా బాధపడిన ఘట్టం ఉంది. పరలోకంలో అసలు బాధే లేదు అనే ఆలోచనని మీరు మరీ బ్లంట్గా మొండిగా పోకండి. దేవుడు కూడా పరలోకంలో కూర్చొని సింహాసనం మీద కూర్చొని బాధపడిన ఘట్టం ఒకటి ఉంది. మీకు తెలుసా? చెప్తారా మీరు ఎప్పుడన్నా? తర్వాత అయినా చెప్తారా మీరు దేవులాడుకొని బైబిల్లో? లేదు ఇప్పుడే నన్ను చెప్పమంటారా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. భూమి మీద నేను నరులను చేసినందుకు సంతాపపడుచున్నాను అన్నాడా లేదా? ఎందులో అన్నాడు? ఆదికాండము 6వ అధ్యాయము మరియు 8వ అధ్యాయం కూడా చూసుకోవచ్చు.
వారి హృదయం ఆలోచన అంతా బాల్యం నుండి చెడ్డది అని ప్రస్తావిస్తాడు. 6లోకి వచ్చేటప్పటికి చూడండి, 6వ అధ్యాయము 6వ వచనం చూడండి. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది. సంతాపం అంటే ఏందండి? ఆనందించడమా? ఇది కొంచెం సంతాప సూచకంగా మొహం పెట్టండి కొద్దిగా. సంతాపంగా మొహం పెట్టండి అంటే ఇట్లు ఇస్తారు ఏందమ్మా మీరు? అది అదే సంతాపం తమ్ముడు. సంతాప సూచకంగా మొహం పెట్టు. పాప వల్ల కావటంలో విజయ్కి నవ్వు మొహం పెడుతున్నాడు. ఎవరన్నా పోయినప్పుడు పెడతాంగా సంతాప సభలో, ఎవరన్నా రాజకీయవేత్తలు అట్లాంటి వాళ్ళు ఎవరన్నా పోయినప్పుడు సంతాప సభ పెడతాంగా, సభలో మొఖం విషన్న వదనం అట్లా అన్నట్టు. సంతాపం అంటే బాధగా పెట్టాలి ముఖం. సో సంతాపము నొందినడు, బాధపడ్డాడు. దేవుడే బాధపడ్డప్పుడు మరి పరలోకంలో బాధ లేదంటే ఎట్ట? దేవునికి స్తోత్రం కలుగును గాక. మళ్ళొకసారి ఎక్కడ బాధపడ్డాడు అంటే, దేవుడు తన అద్వితీయ కుమారుని చెయ్యి విడిచినప్పుడు బాధపడ్డాడు. అక్కడ కలిగిన బాధకు భూమి మీద ప్రకంపనలు స్టార్ట్ అయినాయి, కొండలు బండలు పగిలిపోయినాయి. మరి బాధ ఉండదా? అద్వితీయ కుమారుడు నా తండ్రి నన్నేలా చేయి విడనాడితివంటే ఆయన బాధపడడా? వదిలేసాయి. 3వది దేవుడు బాధపడ్డ ఘట్టాలు. యోబు గ్రంథంలో ఒకసారి చూడండి. యోబు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. అందుకు యెహోవా 2:3 అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడు నై దేవుని యందు భయభక్తులు కలిగి, యథార్థవర్తనుడును న్యాయవంతుడునై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. నిష్కారణంగా అతన్ని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు. నిష్కారణముగా అతని పాడు చేయుటకు నన్ను ప్రేరేపించావురా. తప్పు చూసావా? నిష్కారణముగా అతన్ని పాడు చేయటాన్ని నన్ను ప్రేరేపించావు అంటే దేవుని ఫీలింగ్ ఏంటి? అపవాది ముందు ఆయన ఫీలింగ్, నిష్కారణంగా అతన్ని పాడు చేయడానికి నన్ను ప్రేరేపించావు. ఆహా, అతను ప్రేరేపిస్తే నువ్వు ఆ ప్రేరణకు లొంగుతావంటాయా? నువ్వు అసలు ఎట్లా కరెక్ట్ అది అనే డౌట్ ఉండేది నాకు. ఆ తర్వాత క్లారిటీ వచ్చింది. ఎందుకు వాడి ప్రేరణకు దేవుడు లొంగినట్టు కనపడ్డాడు అంటే యోబుని శుద్ధి చేయటానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ అక్కడ బాధపడ్డట్టు మాట్లాడుతున్నాడు. నిష్కారణముగా అతని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు తన యథార్థతను వదలక ఉన్నాడు. ఎంత పని చేపించావురా దౌర్భాగ్యుడా నా చేత అన్నట్టు మాట్లాడాడు దేవుడు. బాధపడ్డట్టు కాదా? అది కాదా? హలో, స్తోత్రం చెప్పు. బాధపడ్డట్టే. కాబట్టి దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? కొన్ని ఘట్టాల్లో సంతోషపడతాం, కొన్ని ఘట్టాల్లో బాధపడే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇక మనమంతా అక్కడ చేరిన తర్వాత ఇక ఆయన అనుకున్న కార్యం అంతా కంప్లీట్ అయింది కనుక అప్పుడు ఇక నిత్య సంతోషం. అప్పటిదాకా మనందరం ఆడగా చేరిన దాకా దుఃఖపడే ఘట్టాలు ఉంటాయి, బాధపడే ఘట్టాలు ఉంటాయి, ఆయన ఆశ్చర్యపడే ఘట్టాలు ఉంటాయి, సంతోషపడే ఘట్టాలు ఉంటాయి, అన్నీ కలగలిసి ఉంటాయి. అర్థమైందా? కాలేదా? పరలోకంలో ఎప్పుడు పండగేనా? పరలోకంలో ఎప్పుడు పండగేనా చెప్పండి? పరలోకంలో ఎప్పుడు నిత్య పండుగలేనా? నిత్య పండుగలు అయితే మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై ఎక్కువ సంతోషం. అంటే ఆల్రెడీ సంతోషం ఉన్నటువంటి స్థలమే, అయితే అందులో మోతాదులు ఉన్నాయి. మళ్ళా భూమి మీద ఒక్క పాపి కానీ మారు మనసు పొంది నాకు ఈ పాపిష్టి జీవితం వద్దు, నాకు తండ్రి కావాలి, యేసయ్య కావాలి, దేవుడు కావాలి, ఇక నుంచి దేవుని అదుపాజ్ఞలో నేను బతకాలి, ఆయన రక్తంలో నా పాపాలు అడిగేసుకోవాలని ఒక పాపి దేవుని వైపు తిరిగితేనంట, దూతలారా ఈరోజు అదనంగా సంతోషించండి, నా బిడ్డ ఒకడు నా వైపు తిరిగాడు,
నా కుమార్తె ఒక్కరితే నా వైపు తిరిగింది, నాకెంతో సంతోషంగా ఉందని. తండ్రికి సంతోషమైతే ఇక అందరికీ సంతోషమే, అదనపు సంతోషం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి పరలోకంలో సంతోషంలో కూడా మోతాదులు ఉన్నాయి. అంతా ఎల్లప్పుడూ ఒకే స్థాయిలో సంతోషం కాదు. ఒక పాపి మారు మనసు పొందితే ఎక్కువ సంతోషం కలుగును. రైట్. కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది అంటే, భూమి మీద జరిగేటువంటి మనందరి జీవితాల్లో జరుగుతున్న సంభవాలను బట్టి ఎక్కువ సంతోషం కలగటం కానీ, లేకపోతే కొంత బాధ కలగటం కూడా జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? ఏమన్నా డౌట్ ఉందా? ఏం లేదుగా. సంతోషం. నా బలహీనత యందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడచెదన్. నా బలహీనత యందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడచెదన్. వెనకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదన్. నా బలహీనత యందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడచెదన్. వెనకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదన్. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము నేను పొందాలని దినమెల్లని పాడిన కీర్తించిన నీ రుణము నే తీర్చగలనా. కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. దేవునికి మహిమ కలుగునుగాక. మనం జాగ్రత్తగా భక్తి చేసి ఆత్మీయంగా ముందుకు అంతకంతకు ఎదిగితే ఆనందం. బలహీనపడి తొట్టుపడి ఆగితే ఎందుకు అంత బాగా పరిగెత్తుచుంటివి, మంచిగా పరిగెత్తుని ఎందుకు బలహీనపడ్డావు అని మళ్ళా లేవనెత్తి పద పద తోటి వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు, నువ్వు ఇంకా వెనక అక్కడే పడి ఉన్నావు, పరిగెత్తు. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము నేను పొందాలని. అసలు ఈ సంగతి ఎవరు చెప్పారు పౌలు గారికి అంటే, ఆయనే ఉన్నత పిలుపునకు కలిగిన గొప్ప బహుమానం ఉంది, అది పొందినట్లు పరిగెత్తు పౌలా, ఆగుద్దు, సాగిపో, నీకు తోడై ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చెప్పగడి చెప్పు. కనిపెడుతున్నాడు, మనం బాగా పరిగెత్తితే సంబరపడుతున్నాడు. నా బిడ్డ చూడు, మనం ప్రేమ కలిగిన కార్యాలు చేసినప్పుడు పరవశి సంతోషపడుతున్నాడు. అంతా నా లక్షణాలే చూడు, అసలు ఆ దయ చూడు, ఆ జాలి చూడు, ఆ కనికరం చూడు, ఆ ప్రేమ చూడు, ఆ తగ్గింపు చూడు, ఆ సహనం చూడు, ఆ ఓర్పు చూడు, ఆ మమకారం చూడు, ఆ కనికరం చూడు, ఆ త్యాగం చూడు. నా బంగారు తల్లి, నా బంగారు కొండ, నా బిడ్డ 100 ముద్దులు పెడతాడు, నీకు కనపడదు మళ్ళీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 100 ముద్దులు పెడతాడు, నీకు కనపడదు. రేపు అక్కడ అడిగితే చెబుతాడు, యేసయ్య నన్ను ముద్దు పెట్టుకున్నావా ఎప్పుడన్నా ఒకసారి అన్నా? తండ్రి నన్ను ముద్దాడావా తండ్రి? శాలేమన్నా చెప్పాడు, నిజమేనా అబద్ధమా తండ్రి అంటే, నిజమేనమ్మా, అదిగో ఈ టైంలో ముద్దాడాను చూడు అని చూపిస్తాడు. అప్పుడు పండుగ చేసుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా అండి, నిజంగా ఎంత ఇష్టం కాకపోతే ప్రాణం పెడతాడండి మన కోసం. ఎంత పిచ్చి ప్రేమ లేకపోతే ప్రాణం పెడతాడండి. తప్పిపోయిన కుమారుని ఉపమానం చెబుతూ తండ్రి మెడ మీద పడి ఏం చేశాడని చెప్పాడు యేసయ్య? ముద్దు పెట్టుకుని. ముద్దాడా? అరే ముసలితనం వచ్చిందా మనకి సంకనెత్తుకున్నాడంటే, సంకనెత్తుకున్న చంటి పాపను ముద్దాడకుండా
ఏ తల్లి కానీ ఏ తండ్రి కానీ కనీసం బయట వాళ్ళైనా ఆగుతారా? చంకనెత్తుకున్న చంటి పాపను ముద్దాడని మనిషి ఎవరు ఉంటారండి? ఉంటారా? ఆ సంభవం, ఆ బుజ్జి బుజ్జి బుగ్గలు, ఆ పాల బుగ్గలు చూస్తూ ఉంటే అసలు ఎంత ముద్దు వస్తుందో కదా. ఇక ముద్దు వస్తే ఆగుతాం, ఆ బుగ్గల్ని ముద్దాడుతాం కదా. కానీ మనల్ని ఆయన అలా చూస్తున్నాడని చెప్తుంది లేఖనం. స్త్రీ తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. చంటి పిల్లను మరచునా అని మనతో పెద్దోళ్ళతో మాట్లాడుతూ చంటి పిల్ల ప్రస్తావన తీసుకొస్తాడు ఏమిటండి? నాకు అర్థం కాదు. అంటే దాని అర్థం ఏమిటంటే నిన్ను చంటి పిల్లలాగా చూస్తున్నాడు ఆయన. అది అందుకనే చంటి పిల్ల ప్రస్తావన తెచ్చాడు. మళ్ళీ బాలబాలికలు కూడా కాదు, బాలురు బాలికలు కూడా కాదు. చంటి పాప అంటే పాలు దాగే బిడ్డ. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే, నేనే చేసి ఉన్నాను నిన్ను చంకపెట్టుకుని వాడను కూడా నేనే. ఎత్తుకునేది, నిలువుకి ఎత్తుకునేది నాన్న, చంకనేసుకునేది అమ్మ. అంటే నీకు తల్లిని నేనే, తండ్రిని నేనే. ఎప్పటిదాకా ఎత్తుకుంటానని చెప్తున్నాడు? ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్య తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్య తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. అండి ఎత్తుకోవడం ముద్దాడ్డ ఏమన్నా డౌట్గా చూస్తారు ఏంది? అవును, ఎత్తుకుంటాడా? ముద్దు పెట్టుకొని ఉంటాడా మనల్ని? డౌట్ లేదు. మనం మంచిగా ప్రవర్తిస్తే మనల్ని కాక ఎవరిని ముద్దు పెట్టుకుంటాడు. ఆయన కళ్ళంతా మన మీదే ఉంటాయి ఎప్పుడు. ఇష్టం మనం అంటే ఎంత అంటే చచ్చిపోయేంత ఇష్టం ఆయనకి. మళ్ళీ మాయ మాటలు చెప్పటం కాదు, మాయ మాటలు కహానీలు చెప్పటం కాదు. ఓ పార్కు దగ్గర పెద్ద చెట్టు ఉంటే ఆ చెట్టులో ఆ చెట్టు కింద ఇద్దరు ప్రేయసి ప్రియుడు కూర్చున్నారంట. వీడు అంటున్నాడు ఆమెతో, ప్రియా నా గుండె లయ, నీ కళ్ళలో నాకు ప్రపంచం అంతా కనపడుతుంది అన్నాడు. అంటే అటుపక్క గొర్రెలు కాపరి, అయ్యయ్యో మొన్న నా గొర్రె పోయింది కానీ ఎక్కడుందో చూడన్నాడు. అంత మాయ, మామూలు మాయ కాదు, మహామాయ. నీ కళ్ళల్లో ప్రపంచం అంతా ఏంట్రది? మరి ఎన్ని అవకాశాలు ఉంటాయి అన్ని మాయ మాటలు. నమ్మద్దు, అంతా గ్యామ్లింగే. కానీ యేసయ్యది నిజం. నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా, నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా, నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. రక్తము పోసి ప్రేమ లేఖ నీకు రాసిన నీ ప్రియుడే, రక్షణనిచ్చి రాణిగా చేసే యేసురాజు గనుడే. కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. అయ్యో పావురమా,
దేవునికి మహిమ. కాబట్టి ఏం చేస్తున్నాడు ఆయన? నీ కార్యాలు, నీ మంచి కార్యాలు, నీవు దేవుని ఎదుట చేసే మంచి ప్రవర్తన, ఆత్మీయంగా నువ్వు పరుగులెత్తే విధానం, ఆత్మల కొరకు నువ్వు భారం కలిగిన విధానం, ప్రార్థన కొరకు నువ్వు భారం కలిగిన విధానం, నశించిపోతున్న ఆత్మల కొరకు నువ్వు అంగలార్చి ఏడ్చి ప్రార్థించే ఆ ప్రార్థన విధానం, ఆత్మల కొరకు నీ చేతిలో ఉన్న ధనము, నీ కష్టము, నీ ప్రయాస నువ్వు త్యాగం చేస్తున్న విధానం అంతా చూసి మురిసిపోయి ముద్దాడుకుంటున్నాడు ఆయన నిన్ను. చెడుతనాన్ని అసహించుకొని విసర్జించి నాకు మొత్తం పోయిన పర నాకు దేవుడు ఉంటే చాలు, ఆయన ఒక్కడు సంతోషిస్తే చాలు, నాకు లోకమంతా నన్ను వదిలిపెట్టిన నా దేవుడు నన్ను వదలకపోతే చాలు, నాకు యేసయ్య చాలు అని నువ్వు పలుకుతున్న ఆ మాటను బట్టి నిన్ను 100 ముద్దులు పెట్టుకుంటున్నాడు ఆయన. నా తల్లిరా నువ్వు, నా తల్లివిరా, ఎంత ఇష్టంరా నేనంటే నీకమ్మా, నా బంగారానివిరా నువ్వు తల్లి. దగ్గర తీసుకొని నిన్ను చంకనెత్తుకొని ముద్దు పెట్టుకుంటాడు నా యేసయ్య. ఎప్పుడు చేసావో ప్రభువా ఇట్లా అంటే చూపిస్తాడు నీకు ఎన్నిసార్లు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ కలిగిన దేవుడు, ప్రేమ గల తండ్రి నాయన మన యేసయ్య. ఇంకా ఏం జరుగుతుంది పరలోకం? ఇంకా ఏ విషయాల్లో చూస్తుంది? మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ వచనం ఒక్కసారి చూడండి, తొందరగా చూడండి. పరలోకము భూమి చేత ప్రభావితం చేయబడుతున్నది. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా ఆ మాట? భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని. పరలోకంలో కదా ఫస్ట్ బంధింపబడితే భూమి మీద బంధింపబడాలి అంటే భూమి స్పందిస్తే పరలోకం ప్రతిస్పందిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి. అంటే ఇటు నుంచి స్పందన రాకుండా అక్కడ స్పందన కలగట్లా, ఇక్కడ స్పందన వస్తేనే అక్కడ స్పందన. అంటే భూమి మీద భక్తులు ఎప్పుడు ఎలా స్పందిస్తారో కాచుకు చూస్తుంది పరలోకం. మనం భక్తులము పరలోకానికి అనుకూలంగా స్పందించకుండాన్నట్లు మనల్ని పాడు చేయటానికి చూస్తుంది అంధకార లోకం. అర్థమైందా? అది ఈ 2 లోకాలు మనల్ని గమనిస్తున్నాయి. దేని కొరకు గమనిస్తున్నాయి? ఆత్మీయ జీవితంలో విజయపథంలో సాగిపోవున్నట్లు మనల్ని కనిపెడుతుంది పరలోకం, పడద్రోయటానికి చూస్తుంది అంధకార లోకం. ఎక్కడ సందు దొరికితే అక్కడ పడద్రోయటానికి, పాడు చేయటానికి కనిపెట్టుకొని కాచుకొని కూర్చుంది. ఏ లోకం? అంధకార లోకం. లేదు, విజయపథంలో సాగిపోతే అలాగా వెనక్కి చూడకుండా ముందుకు సాగిపోయే విధంగా నిన్ను ప్రేరేపించుట కొరకు, ప్రోత్సహించుట కొరకు నీ వైపే కనిపెట్టుకుంటుంది పరలోకం. అంతేకాకుండా ఇప్పుడు మరో సంగతి చెప్తున్నాను, ఇక్కడ నుండి నువ్వు ఏమి స్పందిస్తావో, ఏ విషయాలకు స్పందిస్తావో వెంటనే వాటికి జవాబు ఇవ్వటానికి కాచు కూర్చుంది పరలోకం. ఇక్కడ నుండి నీ స్పందన అక్కడికి పోకుండా అసలు నువ్వు స్పందించకుండా చెడగొట్టడానికి కాచుకుంది అంధకార లోకం. ఈ రెండిటి దృష్టి నీ మీద ఉంది. ఉదాహరణకి భూమి మీద మీరు ఏదైనా బంధించాలి, ఉదాహరణకి అపవాదిని బంధించకపోతే వాడి లోకాన్ని మనం దోచుకోలేము. బలవంతుడైన వాణి మొదట బంధించితేనే కానీ వాని ఇల్లు దోచుకోవడానికి సాధ్యం కానట్టు భూమి మీద మనన బలము గలవాడు అపవాది. వాని శక్తులను, వాని దయ్యాలను మనం బంధించకపోతే వాటి బంధకాల నుండి ప్రజల్ని బయటికి తీసుకొని రావటం సాధ్యం కాదు. వాటిని బంధించున్నట్లు మనం ప్రార్థన చేస్తామేమో అని కాచుకున్నాడు అక్కడ. వాటి శక్తులు నిర్వీర్యమై, వాటి ఎత్తుగడలు చిత్తయిపోయి, వాటి పథకాలన్నీ నిర్వీర్యమైపోయి, దేవుని పరిశుద్ధాత్మ కార్యాలు భూమి మీద బలముగా జరుగునట్లు మనం మొర్ర పెడతామేమో అని కాచు కూర్చుంది పరలోకం. ఇక్కడ నుండి ఆ విజ్ఞాపన వెళ్ళినట్లయితే అక్కడ నుండి వెంటనే జవాబు వస్తుంది. ఇక్కడ నుండి ఈ స్పందన రాకుండా పరలోకం కదలదు. అది ఇక్కడ విషయం. అర్థమైందా? దీని కొరకు కాచు కూర్చుంది పరలోకం. మనం దైవ చిత్తానుసారమైన విజ్ఞాపనలు చేయకుండా, ప్రార్థనలు చేయకుండా, యాచనలు చేయకుండా, కృతజ్ఞతలు చెప్పకుండా అడ్డగిస్తుంది అపవాది లోకం. నీకు ఏమాత్రం ప్రార్థన చేయాలన్న ఫీల్ వచ్చినా వేరే అన్ని వ్యాపకాలు కల్పించి నిన్న ప్రార్థన చేయకుండా జడగొట్టిద్ది.
అవసరమైతే కుటుంబంలో బలహీనమైన వ్యక్తులను రేపిద్ది అది. వాళ్ళు మన మైండ్ని పాడు చేస్తారు, ప్రార్థన చేసుకున్న ఫీల్ జడగొడతారు, మనలో ఆత్మీయత జడగొడతారు, రెచ్చగొడతారు, ఏదో బలహీనమైన మాటలు మాట్లాడతారు, మనకు ఆవేశం కట్టలు తెంచుకుంటుంది, ఏదో చడాబడా 4 మాటలు మాట్లాడేస్తాం. అంతకు ముందే ప్రార్థన చేసుకుందాం అనుకున్నాం, ఈ రెచ్చగొట్టారు, మైండ్ ఖరాబ్ అయిపోయింది, ఇప్పుడు పోయి మోకరించగలుగుతామా? డిస్టర్బ్ చేసి నోరు జారేటట్టు చేసి మళ్ళీ మనం మోకాళ్ళు అయిపోతే అబ్బా భక్తురాలు బయలుదేరింది పెద్ద, ఇప్పుడు దాకా చడమడ మాట్లాడింది కానీ మళ్ళీ ఇప్పుడు పోయి హల్లెలూయా స్తోత్రం అని మళ్ళీ మాట్లాడి ఈయన వింటాడని ప్రార్థన దేవుడు. వాడే సైతాను గాడు, దురాత్మలు. కాబట్టి మనం దేవునికి ఆయన చిత్తానుసారంగా కదలకుండా మనం భూమి మీద అపవాది శక్తులను వాడి కార్యాలను అడ్డగించకుండా బంధించకుండా మనల్ని ప్రార్థన చేయకుండా జడగొట్టడానికి అంధకారలోకం కాచుకుంది. మనం ఇక్కడ నుండి స్పందించి అక్కడ కదిలిస్తామేమో, ఏది భూమి మీద దేవునికి విజ్ఞాపన చేస్తామేమో అక్కడ స్పందించాలని ఆయన కాచుకున్నాడు. పరలోకం చూస్తుంది నువ్వు ప్రార్థన చేస్తావని, పరలోకం చూస్తుంది ఆత్మల కొరకు భారం కలిగి మూలుగుతావని, పరలోకం చూస్తుంది అపవాది కార్యాలను అడ్డగించుట కొరకు నువ్వు మొర్ర పెడతావని, ప్రార్థన చేస్తావని. గుర్తుపడుతున్నావా? గుర్తుపడితే చెయ్యకుండా ఉండవు. పరలోకం నా కోసం, నా ప్రార్థన కోసం కాచుకుంది అని. నీ స్తుతి కొరకు, నీ ఆరాధన కొరకు, నీ పాట కొరకు, నీ విజ్ఞాపన కొరకు పరలోకమే తొంగి చూస్తుందంటే నమ్మగలవా? ఈ కార్యములను దేవదూతలు తొంగి చూడగోరుచున్నారు అన్న మాట ఉంది తెలుసా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి దానికి వచనాలు ఉన్నాయండి. కెరూబులు సెరాఫులు మహాదూతలు నిత్యము నిన్ను స్తుతింపగను. కెరూబులు సెరాఫులు మహాదూతలు నిత్యము నిన్ను స్తుతింపగను. ఎన్నికలేని నా స్తుతి కోసము, ఎన్నికలేని నా స్తుతి కోసము మిగులాశతో చూచుచుంటివా, మిగులాశతో చూచుచుంటివా. ఆరాధనే చెయ్యనా, ఆనందమే పొందనా, ఆరాధనే చెయ్యనా, ఆనందమే పొందనా. దేవా నా దేవుడవు నీవేనని, నామదినేలే రాజువు నీవేనని. దేవా నా దేవుడవు నీవేనని, నామదినేలే రాజువు నీవేనని. ఆరాధనే ఆనందమే పొందనా, ఆరాధనే ఆనందమే పొందనా. ప్రతిదినము నీ యొద్దకు ఆకర్షించి ప్రభువా నిన్ను ప్రార్థింపగ ప్రేరణనిచ్చి, ప్రతిదినము నీ యొద్దకు ఆకర్షించి ప్రభువా నిన్ను ప్రార్థింపగ ప్రతి చోట నీకై జ్యోతిగా నిలిపి, ప్రతి చోట నీకై జ్యోతిగా నిలిపి పరిశుద్ధాత్మతో నన్ను నింపుమా, పరిశుద్ధాత్మతో నన్ను నింపుమా. ఆరాధనే ఆనందమే పొందనా, ఆరాధనే ఆనందమే పొందనా. దేవా నా దేవుడవు నీవేనని, నామదినేలే రాజు నీవేనని. దేవా నా దేవుడవు నీవేనని, నామదినేలే రాజు నీవేనని. దేవునికి స్తోత్రం.
ఇంకేం జరుగుతుంది? పరలోకం ఇంకా ఏమేం చేస్తుంది? ఇక్కడ నుంచి విజ్ఞాపనలు వస్తాయేమో అని కాచుకుంది. తర్వాత చూడమ్మా, తర్వాత చూడు, భూమి మీద మీరు వేటిని బంధింతురో పరలోకమందు నేను వాటిని బంధిస్తాను. తర్వాత అది వేటిని విప్పుదురో, భూమి మీద మీరు వేటిని విప్పుదురో పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా. నువ్వు ఏం విప్పాలనుకున్నావు? ఇప్పుడు బంధింపబడిన వారి కట్లు విప్పాలనుకున్నావు. శాపంలో ఉన్న వారి బిడ్డలకు శాపం తొలగిపోయి ఆశీర్వాదాలు వారికి విప్పబడాలని కోరుకుంటున్నావు. ఎవరు ఏ ఏ బంధకాల్లో బందీలైపోతే ఆ బంధకాల్లోంచి వారిని విప్పాలనుకున్నావు. కట్టబడి ఉన్న గాడిద పిల్ల కనపడేది, దాన్ని విప్పి తోలుకొని రండి అంటాడు కదా. సో నువ్వు మరి ఇక ఏది విప్పాలనుకున్నావు, ఎవరిని ఏ విడుదల కలిగించాలనుకున్నావో, ఏ విధంగా ప్రజలకు మేలు కలిగించాలనుకున్నావో, నువ్వు ఏది విప్పగోరావో, భూమి మీద మీరు దేన్ని విప్పుతారో అక్కడ నేను దాన్ని అంటే శాంక్షన్ చేస్తా అంటున్నాడు. ఈ అబద్ధాలు కాదు, వాస్తవాలు. కానీ మనం అవి చెయ్యకుండా అపవాది జాగ్రత్త పడుతున్నాడు. బంధకాల్లో ఉన్న వారికి విడుదల ప్రకటించుటకును, బంధింపబడిన వారికి హితవత్సరము. ఏమండి, మళ్ళీ పాట గుర్తొస్తుంది. పాపపు చెరలు పడియున్న నన్ను విడిపించినావు, పాపపు చెరలు పడియున్న నన్ను నీ రక్త క్రయముతో విడిపించినావు, హితవత్సరమును ప్రకటించి నాకు శుభవత్సరములు దయచేసినావు, హితవత్సరమును ప్రకటించి నాకు శుభవత్సరములు దయచేసినావు. యేసయ్య నీ ప్రేమ మాధుర్యము రుచి చూచి నా జన్మయే ధన్యము. యేసయ్య నీ ప్రేమ మాధుర్యము రుచి చూచి నా జన్మయే ధన్యము. ఆత్మీయుడా నీ అనురాగము, మహనీయుడా నీ మమకారము, ఆత్మీయుడా నీ అనురాగము, మహనీయుడా నీ మమకారము. దేవునికి మహిమ. నీ రక్త క్రయముతో విడిపించినావు. ఆయన మనందరినీ విడిపించాడు. మనల్ని కూడా ఏం చెబుతున్నాడు? నా రక్తము క్రిందికి ప్రజల్ని తీసుకొచ్చి వారిని బంధ విముక్తులను గావించి విప్పండి, కట్టబడి ఉన్నారు ప్రజలని చెప్తున్నాడు. చెయ్యాలి మనం ఆ పని. మీరు విప్పండి. ఇక్కడ భూమి మీద ప్రభువా ప్రజలకు సాతాను బంధకాల్లోంచి విడుదల కావాలి. యేసు నామములో వాళ్ళకి దయ్యపు కట్లు, రోగపు కట్లు, శాపకట్లు, ఏ విధమైన అపవిత్రత కట్లు, ఏ సమస్యలు ఇహ సంబంధమైనవి, ఈ ఆత్మ సంబంధమైన ఏ విధమైన కట్లలో బంధింపబడను నేను యేసు నామములో వారికి విడుదల ప్రకటిస్తున్నాను. విప్పుతున్నాను ప్రభువా, వారిని విడుదల చేస్తున్నాను తండ్రి, వారిని విడిపించు తండ్రి, నీకు స్తోత్రం అని. ఇంకా ఏవేవి ఇంకా నీకు దేవుడు బయలుపరుస్తాడు, వాటన్నిటిని కూడా భూమి మీద నీవు విడుదల చేయడానికి అవకాశం ఉంది, బంధించడానికి కూడా అవకాశం. నువ్వు ఇక్కడ విడుదల చేస్తే నేను స్పందిస్తాను, నువ్వు బంధిస్తే కూడా నేను స్పందిస్తాను అన్నాడు. కాబట్టి పరలోకం కనిపెట్టుకొని చూస్తూ ఉంది భూమికి వెళ్ళే, ఇంకెటు చూడట్లా, నీకెళ్ళే చూస్తుంది, నీకెళ్ళే చూస్తుంది, నీకెళ్ళే చూస్తుంది, నీకెళ్ళే చూస్తుంది. తెలుసా? అందరిలాగే నువ్వు కూడా వ్యవహరిస్తుంటే ఆయన మాట కూడా అదే అంటున్నాడు. అందరిలాగా నీవును అలాగునే ఉన్నావా? నీవును వారి వల్లనే ఉంటివా? నీవు ప్రత్యేకం అనుకున్నాను కదా, నీ కొరకు నేను ఎదురు చూస్తున్నాను కదా, నీవు వారి వల్లనే ఆలోచిస్తున్నావు ఏంటి అని దేవుడు కనిపెట్టుకొని చూస్తాడు బిడ్డ. నీకెళ్ళి అందరూ వేరు నువ్వు వేరు, మా అందరూ వేరు నువ్వు వేరు, అందరూ వేరు నువ్వు వేరు నాయన. నీ మీద నేను ప్రత్యేకమైన ఆలోచన కలుగున్నా, నేను ప్రత్యేకంగా నేను సిద్ధపరచుకున్నా. దేవా నీకు స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, మనం ఇది గుర్తించాలి. కాబట్టి మనం ఈ విషయంలో దేవునికి సమీపం కావాలి. ప్రత్యేకింపబడిన అనుభవాన్ని మనం కనపరచాలి. నీవు వారి వలెనే,
నీవు వీరి వలెనా? నీవు అన్యుల వలెనే ఆలోచిస్తున్నావా? నీవు వారిలాగానే ఆలోచిస్తున్నావా? నువ్వు అట్లా ఉండకూడదు. ఓకే, రైట్. ఇకపోతే ఇంకొకటి కూడా చెప్పి నేను ప్రార్థన చేస్తాను. టైం అయిపోయింది. ఇది ముగింపు లేదు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ మనకు సమయమే లేదు. కాబట్టి ఉన్నంతలో దాన్ని ముగించుకుందాం. ఇంకొక పాయింట్ చూపిస్తాను. ఇంకా ఏం జరుగుతుంది అంటే, పరలోకమందు గ్రంథము రాయబడుతుంది. అది కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. మలాకి గ్రంథం ఒక్కసారి తీయండి. మత్తయి సువార్తకు ముందు ఉంటుంది. మూడవ అధ్యాయము 16వ వచనము చూడండి. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడి. అద్దుగో, జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము వ్రాయబడుతుంది. పరలోకం నిన్ను గమనిస్తుంది. నీ చర్యలు, నీ కార్యాలు, నీ సంభాషణలు మొత్తం అది రాస్తుంది. అందులో దేవునికి వ్యతిరేకమైనవి నీ విషయంలో రాయబడాలని అంధకార సామ్రాజ్యం అవస్థలు పడుతుంది. దేవ వ్యతిరేకమైన చర్యలు నీ విషయమై వ్రాయబడాలని, దేవుడు అభ్యంతరపడి దేవుడు గాయపడేవి నీ జీవితంలో సంభవించి అవి వ్రాయబడాలి, అవి రికార్డ్ కావాలని, నీ మ్యాటర్ అంతా అదే కావాలని దయ్యాలు పనిచేస్తున్నాయి. అర్థమైందా? నీ గురించి మంచి సంగతులు రాయబడకుండా చెడు సంగతులే రికార్డ్ చేయాలని దయ్యాలు పనిచేస్తూ ఉన్నాయి. అందుకే రాత్రింబగళ్ళు నేరాలు తీసుకొని పోతున్నాడు. అయితే ఇప్పుడు మనకు ఒక నిరీక్షణ కలదు. ఏమిటది అంటే, మన పాపములకు శాంతికరమైన యేసు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడున్నాడు? తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, ఉత్తరవాదిగా ఉన్నాడు. ఇప్పుడు ఏదైనా అతిక్రమము మనది వ్రాయబడిద్ది అనుకుంటే మన మోకాళ్ళుని ప్రార్థన చేసి దేవుని క్షమాపణ కోరి మారు మనసు పొందినట్లయితే ఆ విషయమై ఆయన మనకు ఉత్తరవాదిగా ఉండి సమాధానం చెప్తాడు. మిస్ అయిందా రికార్డ్ అవుతుంది, అది అంతే. దాన్నే రేపు న్యాయపీఠపు తీర్పులోనికి తీసుకొస్తాడు. దీని విషయంలో నువ్వు ఎందుకు పశ్చాత్తాపడలేదు, ఎందుకు మారు మనసు పొందలేదు, దీని విషయంలో నువ్వు ఎందుకు సిగ్గుపడలేదు, ఇది ఒక అభ్యంతర కారణమని నువ్వు ఎందుకు అనుకోలేదు, నువ్వు ఇలా ఎందుకు దీన్ని తేలిగ్గా తీసుకున్నావు, ఏదైతే నువ్వు ఏముందిలే అనుకున్నావు అది రికార్డ్ అయింది. కాబట్టి మంచి మనస్సాక్షితో ఒక డే స్టార్ట్ అయింది, ఉదయం స్టార్ట్ అయింది, సాయంత్రం ముగిసింది. ఈ మధ్య కాలంలో ప్రతి విషయం ఇతరులను అపార్థం చేసుకుని, కొన్నిసార్లు తెలియని విషయాలు మాట్లాడి, కొన్నిసార్లు నిర్హేతుకంగా ద్వేషించి, కొన్నిసార్లు అపవిత్రమైన ఆలోచనలు క్రియలు చేయబోయే, కొన్నిసార్లు మనకు తెలియని విషయం, మనం చూడని విషయం, ఎవరో ఒక మాట మన చెవిలో ఇస్తే దాన్ని తీసుకొని ఇతరులను ద్వేషించిన విషయం, మనసులో భేదం పెట్టుకున్న విషయం, అట్లా ప్రతిదీ అది సున్నితమైంది కావచ్చు, గట్టిగా ఇబ్బంది కలిగించేది కావచ్చు, ఏదైనా నీ విషయమై అభ్యంతర కారణమైన సంగతులు రికార్డ్ అవుతాయి. మనుషుడు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమందు దేవునికి లెక్క యొప్పగింపవలసి ఉన్నది. మత్తయి సువార్త 12:36 చెప్తుంది సాక్ష్యం. లెక్క అడగటం కోసం రికార్డ్ అవుతుంది. భయభక్తులు మాట్లాడుకునే వారి సంభాషణ, మంచి సంభాషణ రికార్డ్ అవుతుంది. ఇంకోటి ఏదన్నా వ్యతిరేకంగా వచ్చినా కూడా రికార్డ్ అవుతుంది. మరి అవన్నీ తీసే రేపు మాట్లాడతాడు. అందుకే యెషయాలో అంటాడు, నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములు తుడిచివేసి ఉన్నాను, వాటిని ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనను అన్నాడు. నేను తుడిచేస్తున్నాను అంటే అర్థమైంది, తుడిచేయడానికి ముందు ఏముండి ఉంటుంది అక్కడ? రాసి ఉండవచ్చు, రాసి ఉంది. అయితే నేనే నీ మారు మనసును బట్టి, నీ మారు మనసును బట్టి, నీ పశ్చాత్తాపమును బట్టి నువ్వు దిద్దుకొనటం చూసి నాకు ముచ్చటేసి నేనే నా ఇష్టపూర్వకంగా వాటిని చెరిపేస్తున్నాను, ఇక నేను గుర్తు చేసుకోను అంటాడు ఆయన. ఎప్పుడు?
పశ్చాత్తాపపడి కొనసాగటం కాదు, మారు మనస్సు పొందినప్పుడు. అది ముఖ్యం. ఒంగోలు వెళ్ళాల్సినోడు ఒంగోలు రూటు కాకుండా గుంటూరు రోడ్డు వెళ్ళి కొంచెం దూరం పోయిన తర్వాత ఇది ఒంగోలు రూటు కాదు గుంటూరు రోడ్డు అని తెలిసి కూడా నేను ఇది వెళ్ళకూడని మార్గం, అయ్యో వెళ్తున్నానే, ఈ మార్గంలో నేను వెళితే ఒంగోలు రాదే, అయ్యో నేను ఈ త్రోవలోకి వచ్చినందుకు ఎంతో పశ్చాత్తాపడుచున్నాను, అయినను నేను ఈ త్రోవలోనే పోవదును అంటే ఎట్లా? నడవది ఐసా. మరి మారు మనసు అంటే ఏమి? పశ్చాత్తాపడుటయ్యేగాక ఆ త్రోవ నుంచి మళ్ళుకొని అసలు త్రోవలోనికి ప్రవేశించుట. అప్పుడు ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన యెడల ఆయనతో కూడా అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. అర్థమైందా తమ్ముడు? పశ్చాత్తాపడి నేను అందులోనే కొనసాగుతాను అంటే ఇంకా నీ కడిగి మాత్రం లాభమే ఉంది. ఈ పాయింట్ కొంచెం గుర్తుపెట్టుకోండి. అన్నయ్య నువ్వు ఎన్నిసార్లు కడిగినా నేను బురదలోకి పోయేది ఖాయం అంటే ఇంక నేను అడుగుతానా? ఒక్కసారి ఆలోచించండి. పెద్దగా చెప్పండి, మీకు దండం పెట్టుకుంటాను. చెప్పండి, మీరు కాళ్ళు బురదలో తోక్కొచ్చారు, నేను కడగాలి. తమ్ముడు కడుగుతాను మళ్ళీ వెళ్ళకుండా ఉంటామంటే, అన్నయ్య నువ్వు ఇప్పుడు గడిగినా ఇంకా 10 సార్లు గడిగినా 20 సార్లు గడిగినా నేను పోయేది ఖాయం, తొక్కేది ఖాయం, వచ్చేది ఖాయం అంటే మరి ఇక నాకు మనశ్శాంతిగా నేను కడుగుతాను ఇంకా కాళ్ళు ఏమంటాను? మరి ఇంక ఇటుకూటి ఇక నేను కడిగినా నువ్వు మళ్ళీ బురదలోకే పోతాను అంటున్నావు కనుక కడిగి కూడా వేస్ట్ కదా, సరే కానీ ఎంతవరకు పోతావో పో అని వదిలేస్తా. ఏమంటావు? సరే ఎంతవరకు పోతావో పో, చేసేదే ఉంది, కానీ కడిగినా వేస్ట్గా పో. ఎప్పుడైతే వచ్చి అన్నా ఇక నేను పోనన్నా, నేను వెళ్ళకూడని మురికిలోకి వెళ్ళా, వెళ్ళకూడని బురదలోకి వెళ్ళి అసహ్యం పుడుతుంది నాకు, నేను వెళ్ళకూడని త్రోవాది, నాకు సిగ్గేస్తుంది, బాధ కలుగుతుంది, నాకు ఇష్టం లేదు, నేను ఆ త్రోవలోకి వెళ్ళుటకు నేను పందిని కాదు, నేను నీ గొర్రె పిల్లని, నాకు ఇష్టం లేదు, పొరపాటును వెళ్ళాను, ఇంకెప్పుడు వెళ్ళనన్నా ఏసయ్యా, ఇంకెప్పుడు వెళ్ళను ఏసయ్యా, నన్ను క్షమించయ్యా అని వెళ్ళి ఆయన ముందు నిలిస్తే నిలువెల్లా ఆయన రక్తముతో కడుగుతాడు. అయిందేదో అయిపోయింది, పశ్చాత్తాపడుతున్నావు, బాధపడుతున్నావు, ఇంకా వెళ్ళకూడదని నిర్ణయించుకున్నావు, ప్రయత్నం చేస్తున్నావు, సంతోషం, కడిగేస్తానంట. నువ్వు కడిగేది ఖాయం, నేను మళ్ళీ పోయేది ఖాయం అంటే బాధే కదా, అసంతృప్తే కదా, ఆవేదనే కదా. అందుకే చెప్తున్నాను, దేవుని ముందు మారు మనసు పొందుట. రక్షణ బాప్తిస్మం పొందక ముందు మారు మనసు ఉంది, జీవార్థమైన మారు మనసు. రక్షణ బాప్తిస్మం పొందిన తర్వాత ప్రతిరోజు మనం దిద్దుకొని ఎప్పటికప్పుడు ఏ విషయాలు, ఇప్పుడు ఒక్క సంగతి కాదండి, వినే విషయాలు కావచ్చు, మాట్లాడే విషయాలు కావచ్చు, చూసే విషయాలు కావచ్చు, ఆలోచించే విషయాలు కావచ్చు, ప్రవర్తించే సంగతులు కావచ్చు, ఎన్నో ఉన్నాయి. ఒక దానిలో కరెక్ట్ చేసుకుంటే ఇంకో దానిలో కనపడుతుంటుంది, దానిలో కరెక్ట్ చేసుకుంటే ఇంకో దానిలో కనపడుతుంది. ఎన్ని సందర్భాలు, ఎన్ని వాటిల్లో కనపడే అన్ని విషయాల్లో మనం మారు మనసు పొందుతానే ఉండాలి, సరి చేసుకుంటానే ఉండాలి, తీర్మానం చేసి ప్రభు వైపు మళ్ళుతానే ఉండాలి. సంతోషిస్తాడు, ఎప్పటికప్పుడు మనల్ని శుద్ధిగా ఉంచుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.